వెయిటర్ పని చేస్తుంది, కౌంటర్ మీద కూర్చుంటుంది, లోపల పూరీలు చేస్తుంది. ఇదే నీలోఫర్ హోటల్. హైదరాబాద్లో ఎంత బిజినెస్ మ్యాన్ లేరు, ఎన్ని హోటల్ లేరు. ఏ హోటల్లో ఉంది ఫోటో తీస్తాడు ఎవరైనా, మినిమం రోజు 100 ఫోటోలు అయితే. అయినా ఒక మాట అన్నాడు, ఒక ఛాయ్కి 1000 రూపాయలు ప్రైస్ ట్యాగ్ పెట్టుడు కాదు, ఆ 1000 రూపాయల ఛాయ్ని అమ్మి చూపించే దందా అని. నీలోఫర్ ఎంత సంపాదిస్తుంది లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్ నేను ఫస్ట్ అడగా. సో ఈ పాడ్కాస్ట్ లో కొంచెము నాటుగా దందా స్టైల్స్ ఎట్లుంటాయో మాట్లాడదాం అనుకుంటున్నా. వాళ్ళు అన్నం ఏంటంటే, అరే నీలోఫర్లో ఏదో డ్రగ్స్ ఉంటాయరా, ఏదో అడిక్షన్ ఉంది దాంట్లో, అందుకే మీకు అంత నచ్చుతుందంట. టీ, గుట్కా, సిగరెట్, పాన్, ఈ 4 వస్తువులు ఎట్లున్నాయంటే క్యాన్సర్ అయినా కానీ నేను గుట్కా తింటా అన్నట్టు. మనకు పార్కింగ్ కావాలి, 5th ఫ్లోర్ నేను తీసుకున్నా. పార్కింగ్ కోసం 5th ఫ్లోర్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కింద. ఆ రోజు డేటే ఉంటుంది డబ్బాల మీద, ఆ రోజే డేట్ మార్చిరా అనిపిస్తుంది కదా. 5 కొట్టాంగా ఛాయ్ తాగాలంటే నీకు ఎన్ని కిలోమీటర్లు పోని ఛాయ్ అయితే కావాలి. హోటల్ బిజినెస్ లా మౌత్ టాకింగ్ ఎంత ఉంటుంది అంత మంచిది. ఇప్పుడు నీలోఫర్ లో ఉన్న మనుషులను తీసుకొచ్చుకొని సేమ్ హోటల్ పెట్టాను అనుకోండి, సేమ్ టీ నేను వేయగలుగుతానా? టైం లేదు, దుకాణం పెట్టిన రేపు కావాలంటే. అదే మీ ఇంట్లో ఛాయ్ బాగుంటుందా, నీలోఫర్ లో ఛాయ్ బాగుంటుందా? ఇంట్లో ఛాయ్ శ్రద్ధతో చేయాలి కదా. పాడ్కాస్ట్ నెంబర్ 37. ఈ పాడ్కాస్ట్లో వీ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ మిస్టర్ బాబురావు గారు, ది చైర్మన్ ఆఫ్ నీలోఫర్ కెఫే. అందరి గురించి నాకు తెలియదు కానీ నాకైతే నీలోఫర్ అనేది ఒక ఎమోషన్. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా టైం పాస్ కాకపోయినా ఏది ఉన్నా కానీ 2 అడుగులు వేస్తే మాకు నీలోఫర్ ఉంది హిమాయత్ నగర్లో, వెళ్ళిపోయి కూర్చుంటా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రమోషన్ కాదు, అది ఇన్ కేస్ ప్రమోషన్ అనుకుంటే ఆపేళ్ళిపో. నీలోఫర్కి వెళ్ళిన ప్రతిసారి కొన్ని డౌట్స్ ఉండే అనమాట. అరే కింద ఒక ప్రైజ్ పైన ఒక ప్రైజ్ పెట్టి ఛాయ్ ఎట్లా అమ్ముతున్నాడు, జస్ట్ మెట్లు ఎక్కితే డబుల్ ప్రైస్ అయిపోతుంది అంటే ఎవడు ఇంటున్నాడు ఎట్లా ఇంటున్నాడు, నేను కూడా ఆయనలే పైకి. అండ్ ఇంత అడిక్షన్ ఎందుకు ఉంది, దీనిలో డ్రగ్స్ ఏమైనా కలుపుతారా, రోజుకి అసలు ఎన్ని ఛాయలు అమ్ముతారు, ఎన్ని వేల లీటర్ల పాలు కన్జ్యూమ్ చేస్తారు, ఇవన్నీ డౌట్స్ ఉండే అనమాట. ఒక ప్రాపర్ ట్రెడిషనల్ ధందా థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మోడర్న్ స్టేజ్లో బిజినెస్ రన్ చేయడం అంటే ఎంత కష్టం. బట్ దాంట్లో కూడా ప్రాపర్ స్ట్రక్చరైజ్డ్ వేలో తీసుకెళ్తున్నారంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ బేస్డ్ బిజినెస్, వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఎట్లా అయింది, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ని రోజుల బిజినెస్ ఎక్స్పీరియన్స్తోని వాళ్ళ థాట్ ప్రాసెస్లో ROAS అంటే ఏంటి అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్, ఒక రన్వే, ఒక బిజినెస్ కొత్తగా ఫుడ్ బిజినెస్లోకి వచ్చినట్టయితే ఎట్లా రావాలి, ఇప్పుడే ఫుడ్ బిజినెస్ దిద్దాం అనుకున్న వాళ్ళకి ప్రాపర్ ఇన్పుట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడినాము. అండ్ ఈ పాడ్కాస్ట్ వీళ్ళు చూడగలుగుతారు, వీళ్ళకి అవసరం లేదు అన్నట్టు కూడా లేదు, ప్రతి ఒక్కరికి పనికొచ్చే పాడ్కాస్ట్, మస్ట్ వాచ్. సార్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల నుంచి నా కమెంట్స్లో మెసేజెస్లో అడుగుతారు అనమాట, ట్రెడిషనల్ బిజినెస్ కొంచెం అంటే ఎప్పుడు మోడర్న్ ఉన్ననే కాదు, కొంచెం ట్రెడిషనల్ చేసిన కూడా తీసుకురండి అని అడుగుతున్నా కొద్ది. అండ్ కింద కమెంట్స్లో చాలాసార్లు నీలోఫర్ ఫౌండర్ని తీసుకురండి అని అడిగినారు. నేను మొన్న రీసెంట్గా కూడా నీలోఫర్లో కొంతమందిని క్వశ్చన్స్ అడిగినండి, వీడియోస్ చేసినాం. నీలోఫర్ ఫౌండర్ ఎవరో తెలుసా అంటే చాలా మంది ఒక ముస్లిం అని ఉన్నాడు, ముస్లిమ్స్ ఉండొచ్చు, బికాస్ లగడి కపుల్లా చూసి హాస్పిటల్ పక్కన చూసి అట్లా అనుకుంటారు అనమాట. సో చాలా మందికి నేను అప్పుడు రివీల్ చేసిన, లేదు తెలుగు పర్సనే వెరీ సూన్ నా పాడ్కాస్ట్లో వస్తున్నారు అని. సో ఈ పాడ్కాస్ట్లో కొంచెము నాటుగా దందా స్టైల్స్ ఎట్లుంటాయో మాట్లాడదాం అనుకుంటున్నా. ఏమైనా కొన్ని కోతి క్వశ్చన్లు అడిగితే మిస్ చేసి వద్దు అని చెప్పి ఆపేస్తా. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెగ్యులర్గా నీలోఫర్ లాంటి హోటల్ బిజినెస్ ఫౌండర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినామంటే చాలా మందికి ఇవే క్వశ్చన్లు ఉంటాయి, నీలోఫర్ ఎంత సంపాదిస్తుంది లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్ నేను ఫస్ట్ అడగా. ఎందుకంటే నేను ఒక దగ్గర అంటే లైక్ సటిల్గా చెప్తున్నా, ఏదో ఇంటర్వ్యూలో చూసినా కూడా మీరు GST ఒక 20 లక్షలు కడతారన్నారు. అది చెప్పినా కానీ మళ్ళీ తర్వాత నేను ఏదో అనుకుంటాను, ఈయన ఖర్చు ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. అదే ఇప్పుడు 30 లక్షలు ఇప్పుడు ట్యాక్స్ కూడా ఏం ఈయన 30 లక్షలు కడుతున్నాడు అయితే అందరూ దొంగతనం చేస్తాడు, కరెక్ట్ 30 ఇంకెన్ని ఎంత ఉన్నదో సంపాదిస్తాడు. నేను కరెక్ట్ చెప్పినా కానీ వాళ్ళకి అనిపిస్తా, మళ్ళీ రెడీ చేస్తారు వాళ్ళు. అర్థమైంది. అదే అందుకోసం మనం బిజినెస్ ఇప్పుడు నా దగ్గర 300 మంది చెప్తా, అవును ఆయన 300 మంది చెప్పి 600 మంది ఉండొచ్చు, మనం చెక్ చేద్దాం లేబర్ ఆఫీసర్ కరెక్ట్ ఉన్నాయా 300 మందికి, మళ్ళీ ఆయన అది అన్ని కడుతున్నాడా, లేబర్ ట్యాక్స్ కడుతున్నాడా లేదా, అది ఇంక్వైరీ చేస్తుంది మన పండగ. అప్పుడు మా బాబు చెప్పిండు, వాళ్ళంతా ఈ లేబర్ ఇంత ఉన్నది, ఎవరైనా మన్నుతలు లేకుంటే ఎవరైనా ఈ ట్యాక్స్ వాళ్ళు అసలు 300 మంది పని చేస్తున్నాం, చూద్దాం 300 మంది కరెక్ట్ ఈయన చేస్తున్నాడా లేదా, లేబర్ లైసెన్స్ తీసుకుంటే ESI కడుతున్నాడా లేదా చూద్దాం పోయినా వస్తాడు. ఇక మనం కరెక్ట్ లేకుంటే కూడా అంతా ఉంటది, ఇవాళ లేబర్ వచ్చినోడు ఉంటాడు, కొత్తలు వస్తారు, అప్పుడు కొత్తగా వచ్చినాం, ఆయనకు ఒక 3 months అయినాక మేము పర్మనెంట్ చేస్తాం. అరే నయా కైకూరకే అది ఎక్కువ ప్రాబ్లం ఏదో ఉంటది.
రైట్ రైట్. అదే ఎనీవేస్ అట్లాంటి డీప్ లెవెల్ క్వశ్చన్ ఏం అడగాలి మనకేం లేదు, అడిగితే చెప్పేది వేరే అవుతుంది. పని లేకపోతే చూసేవాళ్ళకి ట్రెడిషనల్ అంతా మైండ్ సెట్ ఎట్లుండాలి అని తెలుసుకుందామని, అంటే మోడర్న్ సిస్టమ్స్ అన్ని ట్రెడిషనల్ గా ఆలోచిస్తే ఎట్లుంటది అని మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు నేను పోయితా ఏదైనా అన్నదానం చేయంటారు, వాళ్ళు ఏం చేస్తారు రాస్తా అంటారు పేరు. అది రాసినాక ఏమవుతుంది, అయ్యప్ప స్వామి అన్నదానం చేస్తాడా, ఆయన బాబులో సపోర్ట్ చేసిండు అన్నదానం చేస్తాడు. అది చూసి నా దగ్గర మళ్ళీ వేరే వాడు వస్తాడు, అన్నదానం మేమేం చేస్తున్నాం మీరు సపోర్ట్. రైట్ రైట్ రైట్. ఇక ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కంపల్సరీ లేదు కదా, తయారవుతున్నాం ఇవ్వాలి. ఇక బీద వాళ్ళకి సాయం నేను చేస్తా అంటే, ఇప్పుడు ఏదో స్టేజ్లో బాబులో మంచిగా బీదవాడు సాయం చేస్తాను, ఒకడు వస్తున్నా ఇంటికాడ మా అమ్మాయి మంచిగా లేదు మాకు సాయం చేయండి. ఇక దొంగలు అస్సలు మంచి వాళ్ళు, అందుకోసం నేను పేరు ఎక్కువ చెప్పా రాయనీయ మాట్లాడదాం సార్. అట్లాంటివి అంటే తెలుస్తుంది. అదే అర్థమైంది. అదే ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. నేను నిలోఫర్ గురించి ప్రాపర్ గా ఆలోచిస్తే నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఇదర్ సూపర్ ఇష్టం నిలోఫర్ అంటే, నిలోఫర్కే వాళ్ళు టీ అంటే నిలోఫర్ అంటారు, లేదా కొంతమంది అసలు నిలోఫర్ వద్దురాబాయ్ అంటారు. మధ్యలో ఎవరిని చూడలే, అంటే అప్పుడప్పుడు చూద్దాంలే అట్లా కూడా లేరు. ఉంటే ప్యారీ ఫుల్, అంటే నిలోఫర్ అంటే నెక్స్ట్ లెవెల్ టీ. నన్నే చూసుకోండి, ఎయిర్పోర్ట్ లో నిలోఫర్ ఓపెన్ అయింది అనగానే రాత్రి 3 గంటలకు పోయినా, నైట్ ఎంత ఉంటుంది కదా అని చెప్పి వెంబడే ఓపెన్ అయిన థర్డ్ డేనే అనుకుంటా మీతో అదే రోజు మాట్లాడిన ఫోన్ నేను పోయి తాగేసి వచ్చినాడా. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇట్లా ఉంటారు. ఎవరికైతే నిలోఫర్ ఎక్కదో, లేకపోతే వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ టీ ఎక్కుతుందో వాళ్ళ అన్నం ఏంటంటే, అరే నిలోఫర్లో ఏదో డ్రగ్స్ ఉంటారా, ఏదో అడిక్షన్ ఉంది దాంట్లో, అందుకే మీకు అంత నచ్చుతుంది అంటారు. అంటే కొంతమంది కాంపిటేటర్స్ పెట్టేటోళ్ళు ఉండొచ్చు, లేకపోతే తెలివగా మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగానే టీ బాగా అలవాటైంది మాకు, నిలోఫర్ టీ. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మజా అయినా ఏమైనా కూడా నిలోఫర్ పక్కన హిమాయత్ నగర్లో ఉందిగా, పోతాం కూర్చుంటాం గంటలు కూర్చొని వస్తాం. సో ఇట్లాంటి రూమర్స్ వచ్చినప్పుడు జనరల్గా ఎట్లా తీసుకుంటారు సార్ ఈ అడిక్షన్ గురించి, లేకపోతే ఈ డ్రగ్స్ ఎందుకు ఉన్నది, అది ఎందుకు అడ్రస్ లాగా ఎందుకు కనిపిస్తున్నది మీరు అడగచ్చు. అదే నేను చెప్తా, అలా ఏమున్నది చెప్తా, ప్లీజ్ చెప్పండి. అంటే ఎందుకంటే అడిక్షన్ అవుతుంది మాకు మాత్రం. Guys, your friends are watching short form content and wasting their time, but you, my friend, you're here to learn something more. Subscribe to Raw Talks with VK. నేను ఛాయ్ అమ్ముతున్నా. ఛాయ్ అంటే టీ, గుట్కా, సిగరెట్, పాన్, ఈ 4 వస్తువులు ఎట్లున్నాయంటే, క్యాన్సర్ అయినా కానీ నేను గుట్కా తింటా అన్నాడు, కానీ క్యాన్సర్ కానీ నేనైతే అలవాటైంది నేను తింటా, ఎప్పుడైనా చనిపోయేది తిన. ఆయన అలవాటైతే ఇడువాడు. ఆ డాక్టర్ లాస్ట్ అంటాడు, నువ్వు గుట్కా ఇడువు, ఇది వైన్ ఇడువు, అప్పుడే నువ్వు మంచిగా అవుతా అంటే అప్పుడు ఇడుస్తాడు. అప్పుడు దాకా ఇడవాడు ఆయన, అంతే కదా. ఛాయ్ అయినా పొద్దుగాలు మీరు తాగినాక ఏ ఛాయ్ అని తాగు, నా నిలోఫర్ ఛాయ్ తాగు, మన ఇంటికాడ ఛాయ్, మీ మమ్మీ కానీ ఎవరైనా కానీ ఛాయ్ పెట్టినాక ఛాయ్ తాగని నేను పని చేయ అంటాను. ఈ 4-5 వస్తువులు ఎట్లున్నాయంటే, ఆ వస్తువు తాగంది మనిషి పని చేయడు. మీ ఇంటికాడ కానీ వీళ్ళు ఇంతమంది పని చేస్తున్నారు. మా మమ్మీ ఫస్ట్ చాయ్ పెట్టుకుంటే తాగితే తర్వాత అన్ని పనులు చేస్తాను. మా ఇంట్లో అదే పరిస్థితి, ఎవరిదైనా ఇంటికాడ అది ఉన్నది. నేను అది పట్టుకున్నా, చాయ్ అంటే మనిషికి కావాలి, రైట్. ఎట్టి పరిస్థితి 5 కొట్టంగా చాయ్ తాగాలంటే నీకు ఎన్ని కిలోమీటర్లు పోని చాయ్ అయితే కావాలి. అది ఇంకొకటి అలవాటు ఏమున్నది, నిలోఫర్ చాయ్ అనే ఉండదు, పల్సగా ఉండని గట్టిగా ఉన్నది. ఆ టేస్ట్ మీకు వచ్చేసింది, అదే చాయ్ కావాలి. పల్సగా ఉంటే పల్సగా ఉంటే అదే చాయ్ కావాలి. మీ నిలోఫర్ చాయ్ నచ్చదు మళ్ళా, అట్లా నచ్చేటోళ్ళకి ఇది నచ్చదు. అది ఇప్పుడు నేను 20 రూపాయలు ఇరానీ చాయ్ అక్కడ అమ్ముతున్నా, ఆ చాయ్తో తాగేటోడు ఇక్కడ రాడు. అంతా 20 రూపాయలు చాయ్ తాగేటోడు లో లెవెల్ ఉన్నాడు, ఆయన పైసలు చూస్తాడు. ఇప్పుడు లక్కడీ కపూర్లో నేను అక్కడ 7 రూపాయలు ఉండే, ఇక్కడ 10 రూపాయలు ఉండే. 7 రూపాయలు దాకా రష్ ఉంటుండే, 10 రూపాయలు రష్ లేకుండా. నేను 10 రూపాయలు చాయ్ హోటల్ పెట్టినాక అక్కడ 7 ఉన్నది, ఇక్కడ 10 ఉన్నది. అస్సలు లేరు 10 రూపాయల అంబియన్స్ మంచిగా ఇచ్చినాకనే అస్సలు లేరు. ఎందుకు, ఆ ఏరియాలో అట్లాంటి వాళ్ళే ఉన్నారు, దగ్గర నడుచుకి అచ్చతోళ్ళు. అందుకోసం అది అస్సలు నాకు అక్కడ 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 3 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి ఆలోచన. వాటర్ బాటిల్ ఇస్తున్నాం. వాటర్ బాటిల్ ఇచ్చినాక ఒక కస్టమర్ ఏం చిన్నోడు రిక్షా నడిపించేటోడు, ఆయన 5-6 గిలాసులు నీళ్ళు తాగుతాడు. రైట్. 20 రూపాయలు చాయ్. అప్పుడు 10 రూపాయలు, నాకు అక్కడ 7 ఉండే, ఇక్కడ 10 ఉండే. నేను 7 రూపాయలు చాయ్ ఇచ్చినాక ఆయన 5-6 గిలాసులు నీళ్ళు తాగుతాడు, తర్వాత ఒక చాయ్ తాగుతాడు. ఆయన రిక్షా ఆయన ఇక్కడ వచ్చినాక ఆయన ఏమంటాడు చెప్తున్నా, ఆయన రిక్షా
मैं 10 रुपए दे के चाय पिया लेकिन खुश नहीं हूँ. कई के लिए तुम 2 बॉटल पानी दिए, 1 बॉटल पानी दिए, मैं 4 बॉटल मंगा तो देता क्या नहीं क्या? मेरे को वही होटल अच्छा है, दिल से पानी पी लेता हूँ, చాయ్ బి 3 రూపాయలు బస్సే. అంటే చిన్న ఆలోచన చేసేటోడు, ఆ ఆలోచన అక్కడ ఏరియాలో ఆలోచన చేసేటోళ్ళు అట్లా, అందుకోసం నడవలేదు అది. ఇప్పుడు మెల్లగా నిలోఫర్ ఎంబీఎస్ చూసి ఒక్కొక్కటి స్టార్ట్ అయింది. అప్పుడు నేను పొద్దుగాల 6 నుంచి 12 గంటల దాకా 100 చాయలు అమ్మలేదు. తప్పుడు ఏం చేసిన, వాటర్ బాటిల్ ఫ్రీ ఇచ్చిన. ఓకే, ఫ్రీ ఇచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఇయ్యంగా ఒక్కొక్కరు ఎంబీఎస్ చూసి 10 రూపాయలు ఇచ్చేటోడు. అస్తాపోయింది. ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నది, అక్కడనే ఎక్కువ రష్ ఉన్నది. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ లో పాయింట్ అడిగేటప్పుడు ఒక దగ్గర 30 రూపాయలు చాయ్, ఆపోజిట్ లో 60 రూపాయలు చాయ్, ఇటుకు వచ్చేసరికి కింద 60 రూపాయలు, పైన 100 రూపాయలు. ఎంబియన్స్ మారుతున్నా కొద్దిగా నేనేమనుకున్నా, చిన్న హోటల్లో నడిచి వచ్చేటోడు, చుట్టుపక్కడు వస్తున్నాడు, బండి అమ్మేటోడు, మిరపకాయ బజ్జేటోడు, పని చేసేటోడు అక్కడ వస్తున్నాడు, లోకల్ వాళ్ళు. ఇక్కడ చేసినాక మోటార్ సైకిల్ మీద అచ్చుడు చాలా అయింది. చెప్తున్నా అంటే ఆ లెవెల్లో వచ్చిన, ఆ లెవెల్లో వచ్చినాక నాకు మంచిగా అనిపించింది. మోటార్ సైకిల్ మీద దూరం నుంచి వస్తున్నాను. దాని తర్వాత కారులో వచ్చేదానికి జాగలేదు. ఇప్పుడు కార్తో వచ్చినానికి పార్కింగ్ లేదు, వాళ్ళు వస్తలేదు. అందుకోసం బంజారాలో పెట్టినా నేను. బంజారాలో ఏమున్నది, కారు వాళ్ళు వస్తారు. అక్కడ వచ్చినాక ఏమైంది, పార్కింగ్ ప్రాబ్లం ఉండే, కారు వాళ్ళు వస్తుంది కానీ పార్కింగ్ ప్రాబ్లం ఉండే, సరిపోతుంది. కారుకి కారు పెట్టేదాం జాగా కావాలి. 10 కార్లతో ఏమవుతుంది? అప్పుడు నేను ఏం చేసిన, హుమాయత్ నగర్ చేసిన. హుమాయత్ నగర్ ఏం చేసిన, ఇక్కడ కారు పెట్టేదాం జాగలేదు, అక్కడ తీసుకున్నా. మా బాబు ఏమన్నాడు, 1 ఫ్లోర్ సరిపోతుంది మనకు, బంజారా కన్నా ఎక్కువ ఉన్నది, సరిపోతుంది. ఇది 9,000 స్క్వేర్ ఫీట్ ఉండే, ఏది ఒక ఫ్లోర్. ఇప్పుడు హిమాయత్ నగర్ అది 2,000. ఓకే, 2,000 అంటే 3-4 కార్లు ముంగట, కింద ఒక 2 పార్కింగ్, 5 కార్లు పెట్టచ్చు. నేను ఆలోచన చేసిన, కారుకి అన్నీ ఇక్కడ జాగా సరిపోలేదు. హిమాయత్ నగర్ మా బాబు అన్నాడు, 1 ఫ్లోర్ సరిపోతుంది చాయ్ కోసం. నేను అలా 1 ఫ్లోర్ తీసుకుందాం కానీ కారు పెట్టేటోడు 1 ఫ్లోర్కు ఆయన 5 కార్లు ఇస్తా అన్నాడు. ఓకే, నేనన్నా 5 కార్లు అక్కడ ఉన్నది, 5 కార్లు 7 కార్లు ఏం చేయాలి? नहीं तुमको एक काम कर 10 गाड़ी दे देता हूँ. तो नैना ना हाँ वो फ्लोर को 10 गाड़ी नहीं था, नैना 10 गाड़ी दिए तो बस नहीं होता, तो हम दूसरों को भी देना पड़ता. 5 ఫ్లోర్ వేలోనికి ఇవ్వాలి. నేనేమన్నా మనకు పార్కింగ్ కావాలి, 5 ఫ్లోర్ నేను తీసుకున్నాను. అది 5 ఫ్లోర్ నేను తీసుకున్నా పార్కింగ్ కోసం. 2 ఫ్లోర్లే ఉంటుంది కదా కింద. హోటల్ 2 ఫ్లోర్లా, టీ పొడి ఉన్నది, బేకరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. నేను ఆలోచించిన వేరే ఏదైనా చేద్దాం కానీ హోటల్ అయితే 2 ఫ్లోర్ పెడదాం. పార్కింగ్ కోసం 5 ఫ్లోర్, 25 లక్షలు పార్కింగ్ కావాలి, పురాగా ఇస్తా అని. ఇక వేరే వస్తే మళ్ళీ నాకు పార్కింగ్ ఇయ్యడు కదా. అవునవును, అందుకోసం నేను తీసుకున్నా. ఇది సరిపోకుండా ఇవాళ అగ్రిమెంట్ అవుతున్నది, పక్కనే 2 ఇండ్లు తెంపిన్లు, రేపటి నుంచి మళ్ళీ 60 కార్ పార్కింగ్ తీసుకున్నా. ఇదైనా సరిపోతలేవు. ఫస్ట్ కస్టమర్ కు ఏం కావాలి, అది ఫస్ట్. కారోనికి మళ్ళీ ఏం కావాలి, కారోడు ఏం తింటాడు, చాయ్ ఉన్నది, అంబియన్స్ ఉన్నది. ఆ కప్పు ఆర్డినరీ కప్పు, ఇది స్టాండర్డ్ కప్పు, దీనికన్నా స్టాండర్డ్ కప్పు. ఇప్పుడు ఈ అయిపోయినాక బంజారాలో వచ్చేటోళ్ళు कार पार्किंग है, हिमायत नगर कार पार्किंग है, लेकिन हमको सेपरेट कुछ होना. ఓకే, నా మాటలు వేరే వినకూడదు, ప్రైవసీ డీలింగ్ చేసేటట్టు కానీ లవర్ కానీ వాళ్ళు ఏమన్నారు, ప్రైవసీ ఉంటే మంచిగా. ఒక లీడర్ వస్తాడు, మినిస్టర్ వస్తాడు, యాక్టర్ వస్తాడు, యాక్టర్ వచ్చినా కూర్చున్నాక ఫోటోలు తీస్తున్నాడు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. నిలోఫర్ రాస్తే నీక ఫోటోలు తీస్తున్నాడు, సిగ్నేచర్ అడుగుతున్నాడు, ఇక్కడ రాకూడదు. అది మేము బాబులో వస్తాం కానీ ఫోటోలు తీస్తున్నాడు, సిగ్నేచర్ చేస్తున్నాడు అలా. దానితో చూసి ఎమోరీ అని ఓపెన్ చేసిన, పైన సింగల్ మన కేటీఆర్ వచ్చిన అది ఓపెన్ చేసిన. అది ఓపెన్ చేసినాక వాళ్ళకి అనిపించింది, నాకు తెలుసు మన కస్టమర్ ఇట్లా ఉన్నారు, ప్రతి కస్టమర్ కు పోయి చూపిస్తున్నాం. రైట్, మీకోసం ఇది ఓపెన్ చేసిన, మీకోసం ఓపెన్. కానీ అది నడవాలంటే, ఫుల్ కావాలంటే చాలా టైం అవుతుంది. అవును, తో చేసినాము, లంచ్ చేసినాము, హైటీ చేసినాం, దాని రేట్ ఒకటి పెట్టినాం. కానీ
ఐటీ కోసం లంచ్ కోసం ఇంత డబ్బు ఇవ్వాలి, హైదరాబాద్లో పెద్ద పెద్దోళ్ళు రావాలంటే టైం అవుతుంది. వీళ్ళు పోయితలు మీ ఇద్దరు ఫ్రెండ్ నేను లంచ్ తింటా, ఈయనేమంటాడు నాకు లంచ్ వద్దు పోయి ఇది థ్యాంక్స్ అండి, ఇద్దరికి పురాగ పైసలు అంటే కష్టం అవుతుంది. అందుకోసం నేను ఏం చేసిన మొన్న అలా కట్ చేసేసిన. సప్లై కానీ అలా కట్ చేసినాక ఇవాళ ప్రతి వస్తువు మేము తీయచ్చు, దానికి రేట్ ఒక 30% ఎక్స్ట్రా ఇచ్చి ఇవాళ ఫుల్ నడుస్తున్నది. అంటే మంచికు బిజినెస్ చేయాక కస్టమర్ ఏం కావాలి ఫస్ట్ అది కావాలి. కస్టమర్ ఈజ్ ద గాడ్ అన్నాక ఆలోచన చేయాలి మన దేవునికి ఏం కావాలి ఆయన నైవేద్యం పెడతాము, అట్లా కస్టమర్ ఈజ్ ద గాడ్ అన్నాక కస్టమర్కి ఫస్ట్ చూడాలి. ఇప్పుడు కస్టమర్ అంటారు, మొన్న నాకు వచ్చినాక కస్టమర్ सब अच्छा है बाबू सब तुम्हारे पास, बाथरूम में गया वहाँ सब है लेकिन टिश्यू नहीं है. टिश्यू नहीं है, मेरे को अच्छा नहीं लगा, टिश्यू नहीं है. तो అది ఉన్నది మన వాష్ చేసినాక గాలిది అది కరెక్ట్ కాదు, దానికి ఎక్కువ టైం తీసుకోవాలి రాలంటే. టిష్యూ రకాదు పోతే వచ్చా టిష్యూ ఎందుకు పెట్టలేదంటే ఇవాళ రేపు టిష్యూ చేసి అక్కడనే పడేస్తాడు, డస్ట్బిన్ వేయరు. అది హైదరాబాద్ ఇండియా ప్రాబ్లం ఇది. అక్కడే ఇప్పుడు మీరు కచ్చలు ఉన్నది పోగా అద్దం నుంచి బయట పడేస్తారు, డస్ట్బిన్ వేయరు, అందుకోసం పెట్టలేదు. కానీ కస్టమర్ అందుకోసం మేము ఏం చేసినాం అంటే అది పెట్టినాం, ఇది ఉన్నాగా అదేని పెట్టేసినాం. ఆయన సంతోషపడ్డాడు, 10 మందికి చెప్పిండు ఏమి బాబురావు ఇత్త బడా సేట్ రేకి చోటీ బాత్ బోలా कर दी. అక్కడ డస్ట్బిన్ పెట్టేసిన, ఇక డస్ట్బిన్ పెట్టి ఒక మనిషికి పెట్టబడుతుంది. ఇక బయట ఎవరన్నా పడేస్తే మనం తీసి డస్ట్బిన్ వేయాలి, అది ఒక పని చేయాలి. అనలేము మనము, అనలేదు, ఇక ఏం చేయాలి అదొకటి. ఇట్లా కస్టమర్ కంప్లీట్ ఏదైనా అంటే ఏదైనా కస్టమర్ ఏదో ఒకటి అంటాడు, దానికి మనకు సాల్వ్ చేయాలి, లేకుంటే సాల్వ్ చేయకుంటే దానికి ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకోసం చేస్తలేము. అంటే ఇవన్నీ ఇంటున్న కొద్దీ అది తెలిసినవే అనిపిస్తుంది. కస్టమర్స్ కూడా తెలిసిందే అంటారు, కానీ ఇంత మైన్యూటెస్ట్ పార్ట్ లో ఇప్పుడు ఇందాక మీరు పార్కింగ్ గురించి అన్నారు. నేను ఒకవేళ ఇంత పని పెట్టుకుని సరే నిలోఫర్ పోదాం రాబాయ్ అని చెప్పి నేను క్లయింట్లను తీసుకొని వస్తా, పార్కింగ్ ఇష్యూ అనిపించింది అనుకో, నేను మళ్ళీ ఓన్ రాబాయ్ అంటే పార్కింగ్ ఇష్యూ మా నిలోఫర్ రాండి బంజారా 30 మందికి పెట్టిన చూడండి మీకు పోయి 15 కింద 15 పైన పార్కింగ్ దాకా బండి తెచ్చేటందుకు, బండి కొంచెం పోయేటందుకు 30 మంది అంటే 6 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నా. ఎందుకు ఎవరైనా మీరు పోండి, ఏ హోటల్ పోండి, 5 స్టార్ కానీ 7 స్టార్ కానీ, బండి పోయినాక మీకు 15 నిమిషాలు అర్ధ గంటకు వస్తారు. మీరు చూసారా? కబారా ఆరా సాబ్ గయా సాబ్ తుమారి గాడి లియా తుమారి, ఇంత బాధ అనిపిస్తుంది. అర్జెంటు ఇప్పుడు 4 ఫోన్ వచ్చిన మళ్ళీ పోబుద్ది అవుతుంది, ఆరే అంటాడు. ఏ గాడి ఇక్కడ రావాలి రేపటి నుంచి, చాలా ఇబ్బంది ఉన్నది, అది ఉన్నది. నేనేం చేసిన దానికోసం 15 మంది పైన 15 ఇప్పుడే మీరు చూడొచ్చు. 2 minutes కూడా వెయిట్ చేయమాట, ఎంబడి వస్తూనే ఉంటుంది కారు. మీకు 3 మీటర్ల బండి రాకుంటే నేను చెప్పా. సూపర్. నేనేం చేసిన పెట్టిన మనుషులకు పని కరెక్ట్ చేస్తారు. నేను సొంతం పోయినా మా డ్రైవర్కి ఉండే, నువ్వు కింద బండి కొంచెం పో అన్న, ఫోన్ చేసినాక రా అన్న, ఆయన వచ్చిండు 2 minutes వచ్చేసిండు. నేమన్నా నా బండి పోయినాక 2 minutesలో బండి వచ్చింది, మీ బండి 5 నిమిషాలు అయింది వస్తున్నది. మీరు అదేం చేస్తారంటే వీళ్ళు జీతగాలు మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర అదే పని, ఏం పని లేకుంటే సెల్ తీసుకొని వీడియో ఆడుడు, ఎవరైనా కానీ ఆ పని అయిపోయింది. ఇవాళ రేపు ఏం టైం పాస్ కోసం వీడియో గేమ్లు అది ఆడు అయిపోయింది. మా దగ్గరైనా పార్కింగ్ వాళ్ళు బండి రాకుంటే అదే పని చేస్తున్నారు, లేకుంటే ఎవరికైనా ఫోన్ కలుపుతున్నారు, అటెంటివ్ ఉంటలేరు. నేనేం చేసిన నా దగ్గర వచ్చిన బండి 2 minutesలో వచ్చింది, మీరు చూడండి. మీకు ఒక 3 minutes టైం ఇస్తున్నా, 3 minutesలో నా బండి రావాలి, అప్పుడే మీకు జీతం ఇస్తా. నేను 6 లక్షలు పట్టినే పెట్టలేదు. ఇప్పుడు మా దగ్గర ఏమున్నది, మీరు పోండి రేపు బండి లే 3 4 minutes వచ్చినా పర్వాలేదు, లేకుంటే 10 minutesలో వస్తే ఎంత బాధ అనిపిస్తుంది.
మీరు పోయి అడ్వాన్స్ అట్లా అరేంజ్మెంట్. కస్టమర్కు ఏం లాభం ఉన్నది, మన లాస్ అవుతున్నా కానీ కస్టమర్కి లాభం కావాలి. అప్పుడు ఇట్లా బెంచ్ గాడేస్తున్నది, అది వేస్తున్నది, వస్తున్నారు, ఒక కార్ తీసుకుంటున్నారు, ఇంకో కార్ కోసం ఇంకొకటి రావాలి, అది ఒకటి. ఇంకా ఫుడ్లో ఎప్పుడైనా ఈ ఉప్మా, వడ, దోశ ఎవరైనా ఉప్మా చేస్తారు, ఉప్మా చేసి పెట్టేస్తారు. ఏ హోటల్ అయినా ఉప్మా చేసి పెట్టేస్తారు, ఆ ఉప్మా మీకు ఇస్తారు వేడి చేసి, ఆర్డర్ చేసి ఉన్నది వేడి చేసి ఇస్తారు. మా దగ్గర లేదు. ఉప్మా అన్నాక రాగి ఉప్మా అంటే అప్పుడే తయారవుతుంది, పోహా అన్నాక అప్పుడే తయారవుతుంది. చూడు కావాలంటే పోయినా. నేను ఇంకోటి చూసిన, మనకి బేకరీ ఐటమ్స్ ఉంటాయి కింద, ఆ రోజు డేటే ఉంటుంది డబ్బాల మీద, ఆ రోజే. అసలు అట్లా మేనేజ్ అవుతుంది సార్? అది అన్నది చేయసాడు. ఇప్పుడు మా దగ్గర డేట్ మార్చిరా అనిపిస్తుంది కదా. అదే అందరికి ఏమనిపిస్తుంది, డేట్ మార్చం. మా దగ్గర సువర్షం అబద్ధం చెప్పలేను. ఇప్పుడు మా బంజారాలు కానీ హుమాయత్ నగర్ కానీ క్లాస్ పబ్లిక్ వస్తారు. బంజారాల్స్ ఇంకా హిమాయత్ నగర్ క్లాస్, ఈ లకడీ కప్పులు నడుస్తుంది క్లాస్. ఫస్ట్ మీరు వచ్చిన మళ్ళీ డేట్ చూస్తారు. అవును, ఏమి ఇది ఎప్పుడు తయారైంది, నేను ఎన్ని రోజులు తినచ్చు, ఫస్ట్ క్లాస్ మంచి అడుగుతాడు. దాని పద్ధతి అది పెట్టినాము హుమాయత్ నగర్, బంజారాయిలా. ఈ రోజు లేకుంటే ఎప్పుడైనా ఈ రోజు వస్తువు మిగిలితే పొద్దుగాల 10 గంటల దాకా అయిపోతాయి అంతే. 10 తర్వాత మీకు ఉండదు. మేమేం చేసినాం, 10 గంటల తర్వాత మేము మా లకడీ కప్పుల హోటల్ తోలిస్తాం. ఇక్కడ మిగిలినవి డేట్ మారింది కూడా అటు పంపిస్తారు. డేట్ మార్చాం, డేట్ అయిపోయింది కాబట్టి నిన్నటిది కాబట్టి అటు పంపిస్తాం. అక్కడ మేము అమ్మిస్తాం. ఎట్లా ఇంకో 1 వీక్ ఉంటుంది కాబట్టి జనరల్ గా కూడా ఉంటుంది. ఇక మా పాలసీ చేయాలంటే చాలా కష్టం. అక్కడ మిగిలినాక చిన్న హోటల్ ఉన్నది, ఓకే, చిన్నది తెలుసా మీకు, ఆపోజిట్ లో 20 రూపాయలు. తెలుసు. అక్కడ కుళ్ళు అమ్మేస్తాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది, అది రీటైల్ అమ్మేస్తాం. ఓకే, తెలిసిందా? డబ్బా తీసేసి డైరెక్ట్ గా, డబ్బా వేస్ట్ అవుతుంది, పైసలు అయితే వస్తాయి కదా. అది అన్ని కావాలంటే ఇంకోటి ఉండాలి కదా. అప్పటిదప్పుడు తీసుకుని తినేస్తారు కాబట్టి ఇంకా నీకు దాచిపెట్టుకుని ఏం లేదు. రైట్, తెలిసిందా? రైట్. ఇంకొకటి బన్ను, బ్రెడ్, గార్లిక్ బ్రెడ్, ఇది మేమేం అనాథాశ్రమంకి ఇచ్చేస్తాం. రాత్రి మిగిలింది, అన్ని హోటల్ మిగిలింది వచ్చేస్తుంది, అనాథాశ్రమంకి ఇచ్చేస్తాం. అది అనాథాశ్రమం ఎందుకు, ఇవాళ వస్తువు బ్రెడ్ కొంచెం రేపైతే మీరు తింటారు. అవును, ఇప్పుడు రాత్రి 10 గంటలకు తీసిన రేపైతే పొద్దుగాలు తింటారు. మా దగ్గర లేదు, 10 గంటంగా 12 గంటంగా తీసేస్తాం అన్ని హోటల్ నుంచి. బ్రెడ్ కానీ బన్ కానీ అన్ని 6 అనాథాశ్రమం ఉన్నది, వాళ్ళకి పనిచేస్తాం మేము. అది మేము అమ్మం, ఇక అనుకుంటాం వాళ్ళ కోసం మిగిలింది. రైట్. మ్యానుఫ్యాక్చర్ అయ్యాంగా మనం చేస్తే వేరే హోటల్లో ఏం చేస్తారు, అరే బజ్గాయన బేస్దేంగా అది నొక్క బలం ఒకటి చెప్తున్నా. నాదేమున్నది, వాళ్ళ కోసం మిగిలింది మనం ఎందుకు అమ్మాలి? అది తెలిసిందా? వాళ్ళ కోసం మిగిలినాక మనం అమ్మిందంటే, ఒక దేవుడు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి తిండి కోసం ఉంచిండు. బిచ్చగాని కానీ ఎవరికైనా నీకు పుట్టిపిచ్చినాక తినేటందుకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు దొంగతనం చేసినా కానీ ఆయన కొడతాడు. సిఐ ఎంతో కొడతాడు. 12 గంటల తర్వాత ఇసు ఖానా దేదో అంటాడు. రైట్ అంటాడా? లేదు ఇసు ఖానా నొక్కదాకా మరణేదో అని అన్నాడు. తో మనిషికు అది మిగిలినాక వాళ్ళ కోసం మిగిలినైతే మనకెందుకు అమ్మాలి ఆలోచన, ప్రిన్సిపల్స్ తెలిసిందా? అంటే అది పెద్ద భావన ఉండాలి. ఇప్పుడు నాకు సువర్స్ ఇచ్చిండు అన్ని, అందరికి ఇవ్వాలంటే కాదు. ఇప్పుడు వేరే బేకరీ, మీల్ బేకరీ పెట్టిండ్రు, మరి నేనైనా అమ్మ అంటే మీ దగ్గర ఎక్కడ ఉన్నది? అది లేదు. మా దగ్గర వచ్చిన బాబులా సాబ్ కే పాస్ ఫ్రెష్ మిల్తా సాబ్ కుచ్ భీ హోతా. వేరే వాళ్ళు ఏం చేస్తారు, స్టిక్కర్ మారుస్తారు. అదే నేను డేట్ చూసి ఏదైనా వస్తువు కానీ ఫ్రెష్ తింటే వేరే టేస్ట్, నిన్నటి తింటే వేరే టేస్ట్ ఉంటుంది. ఏమనుకోవచ్చు సార్, అంటే నేను కులా చెప్తున్నా. ఇప్పుడు పప్పుచారు ఉన్నది, మీ ఇంటికాడ పప్పుచారు అన్నం వండి మీ మమ్మీ వడ్డిస్తుంది, నెయ్యి పప్పుచారు అన్నం, అప్పుడు 2 బుక్కలు ఎక్కువ పోతాయి. అదే వేడి చేసి 3 గొట్టానికి ఇస్తే అది పోదు. ఉందా? రైట్ అంతే. అది ప్రతి దానికి కస్టమర్ కు ఏం కావాలి, ఏం టేస్ట్ ఇస్తే బాగుంటది. ఇప్పుడు మా దగ్గర ఎమోరీలో పోయి కూర్చుంటుండి, మీకు
జాఫ్రానీ రైస్ ఇస్తాడు. మీరు పోయి కూర్చుండి అడుగుండి, ఏం అడగకుండా అలా కాట్లా జాఫ్రానీ రైస్ అడుగుండి. ఆయన ప్రెస్టీజ్ కుక్కర్లా 1.5 కిలో వండే కుక్కర్లా ఆయన వేడి చేసి అంటే పురాగా వండి తెచ్చిస్తాడు. ఓకే, కుక్కరే తెచ్చిస్తాడు మీకు. ఓహో, మీరు తీసిన మళ్ళీ మన ఇంటికాడ ఎట్లా కుక్కర్లో వంట అదే వెళ్తుంది, పొగ వెళ్తుంది. మీకు అనిపిస్తుంది చాలా బాగా, అది తింటే మీకు పురాగా తింటారు. తెలిసిందా? అదే అందరు ఏం చేస్తారు, బిర్యానీ మ్యాక్రోన్లో వేడి చేసి ఇచ్చేస్తారు. పొద్దున్న చేసి ఉంటుంది హండీలకి తీసుకొచ్చి వేడి చేసి మ్యాక్రోన్ ఉన్నది కదా అట్లా. ఇప్పుడు సమోసా ప్రతి స్వీట్ షాప్లో పోనీ 50 సమోసాలు ఉంటాయి, 100 సమోసాలు ఉంటాయి కదా. ఆయన ఏం చేస్తాడు, మ్యాక్రోన్లో వేడి చేసి ఇచ్చేస్తాడు, లేకుంటే హీటర్లో పెట్టి ఇచ్చేస్తాడు. దాని టేస్ట్ వేరే ఉంటుంది. సాయంత్రం అయినాక అది కూర అయినా ఖరాబ్ కావచ్చు. కేక్ కానీ కేక్ ఉన్నది కదా, ప్రతి బేకరీ వాడు ఇవాళ కేక్ రేపు అమ్ముతాడు. మీరు చూడండి, ఇవాళ కేకు రేపు అమ్ముతాడు కదా. ఆ రేపు అమ్ముతాడు. ఒక ఫ్రూట్ ఉన్నది, అందులో ఫ్రూట్ వేసినాం. ఇవాళ కేకు రేపు ఎప్పుడైనా చలికాలంలో ఫ్రూట్ ఎప్పుడైనా మంచిగా ఉంటుంది, ఎండాకాలంలో ఒక్క ఫ్రూట్ ఖరాబ్ అయితే అంత కేక్ ఖరాబ్ అవుతుంది కదా. ఇంకో నాడు పెడితే అది అమ్మితే ఒక కస్టమర్ ఎప్పుడైనా మంచిగా ఉండొచ్చు, చెడ్డకు కావచ్చు. చెడ్డకైనాక మళ్ళీ ఆ హోటల్కి రాడు, ఎందుకు ఈయన నిన్నట్టు తెచ్చిండని. తెలిసిందా? మనం అది అమ్మకుంటే సాటిస్ఫాక్షన్. మా దగ్గర ఏమున్నది, రూల్స్ ఉన్నది. ఇప్పుడు నేను చూపిస్తాను తర్వాత. 200 కేక్ అక్కినాక 2 కేకులు మిగులుతాయి మా దగ్గర. మీకు చూపిస్తా, ప్రతి ఒక నెల నుంచి ఎన్ని కేకులు అమ్మితే చూపిస్తా. మా దగ్గర ఏమున్నది, ఫస్ట్ అలవాటు పెట్టినాం, ఇయాడ్ కేకు ఇయాలి. కస్టమర్ ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నాం, 15 మినిట్ में बना के देते అంటాం. మీరు ఎక్కడైనా హిమాయత్ పోండి, లకడికా పూల్ పోండి, ఎక్కడైనా పోండి, బంజారా ఒక 5 కిలో కేకు, 1 కిలో కేకు 20 मिनट में बना के देता हूँ. 20 मिनट में बना के देता हूँ అంటే మనుషులు పెట్టాలి. రైట్, అప్పటిదప్పుడు చేయాలంటే నేచురల్ మనుషులు కావాల్సి వస్తుంది. మా దగ్గర 100 కేకులు అమ్ముతాం, 15 మంది పెడతాం. అందరు పెట్టాలి అంటే ఇప్పుడు మాకు 15 మందికి పైసలు పోతున్నది. రేపు ఆ కేకు 600 కేకు 1000 రూపాయలు అమ్మినాగానే వచ్చేస్తారు. అది 100% గ్యారంటీ. అంటే ఆ కేక్ తినగా టేస్ట్ ఎక్కడ లేదు భయ్. ఇప్పుడు 3 రోజులు మేము కొత్త 3 కేకులు న్యూ ఇయర్ కోసం టేస్ట్ చేసి తొలగిస్తున్నాం. జర్మనీ వైట్ ప్యారస్ అని ఇస్తున్నాం. 2 హోటల్ పోవచ్చు, నాకు టేస్ట్ కోసం మేము ఇస్తున్నాం. 35,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు వస్తున్నది తినిపిస్తున్నందుకు. టేస్ట్ చేసినాక బాగున్నదని తింటున్నారు, బుక్ చేస్తున్నారు. చెప్తున్నా అంటే బిజినెస్ చేయాలంటే కస్టమర్ ఇస్ ద గాడ్ అన్నాక హ్యాపీగా వెళ్ళిపోవాలి ప్రతి దానికి. ఇంకా సర్వెంట్ ఈజ్ ద మన ఫ్యామిలీ మెంబర్ అనుకోవాలి. రైట్, ఫ్యామిలీ అనుకున్నాడు వేరే. అవును, దానికి మెయింటైన్ చేయాలంటే నా కొడుకు కీమ్స్లో పెడుతున్నా, ఆయనకు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. వట్టి అనుడు అందరూ అంటారు ఫ్యామిలీ మెంబర్ అని. ఆయనకి ఎక్కడ తోలిస్తారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్. ఆయన కిమ్స్ తోలిస్తే ఏమవుతుంది? ఒక్కరికి తోలిచ్చినాక ఇంకోడు అంటాడు మా అమ్మ నాన్న చేస్తలేదు, దానికన్నా మంచిగా ఇక్కడ చేస్తారు. ఆయనైనా అమ్మాలంటే ఒక కేక్ కోసం ఆర్డర్ చేసి ఉండదు, మనదాన్ని ఆలోచన చేసి కస్టమర్ కావాలంటాడు, పర్సనల్ తీసుకుంటాడు. మనకు ఆయనకి ఇవ్వకుండా. ఇప్పుడు మా దగ్గర ఏమున్నా అంటే చెప్తున్నా, మా దగ్గర ఎంత లెవెల్ ఉన్నారు వాళ్ళకి 10th క్లాస్ దాకా మేము చదువు చేపిస్తున్నాం. ప్రతి ఒక్క మనిషికు 2 పిల్లలు ఉంటే మేము ఫీజు కట్టి 10th క్లాస్ దాకా వాళ్ళ చదువు బాధ్యత మేము తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే నా పరిస్థితి మొదలు హోటల్ పనిచేసినప్పుడు మనం మా అమ్మ నాన్న కానీ ఎవరైనా చదువు చెప్పియాలంటే కష్టం. హోటల్లో పనిచేసి చదువు చెప్పియాలంటే చాలా కష్టం. 10,000 జీతంలో ఏం చేస్తాడైనా. మనం ఇవాళ చదువు చేపిస్తే నా లైఫ్ ఎట్లా అయింది, వాళ్ళ లైఫ్ అయినా తండ్రి కష్టపడి హోటల్లో పనిచేసి ఏదో చేసిండు, నేను చదివిపించినాక ఆ హోటల్లో మళ్ళీ పనిచేయడు.
వేరే స్టేజ్లో పోతే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఏదో అంటాడు. ఈ కాలంలో ఎట్లున్నది, హోటల్లో పనిచేసేటోడు తండ్రి ఉన్నాడు అయితే కొడుకైనా పనిచేస్తున్నాడు. రైట్. ఆ? అవునవును. ఇంకొకటి మా దగ్గర ఏమున్నదంటే పని చేసేటోడు కింద స్థాయి నుంచి వచ్చినాక ఆయనకు ప్రమోషన్లు ఇస్తాం మేము. ఇప్పుడు మా దగ్గర ఉన్న మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ టేబుల్ సాఫ్ చేసినోడే ఉంటాం. కేక్ చేసినోడు టేబుల్ సాఫ్ చేసినోడు ఉన్నాడు మా దగ్గర. తెలిసిందా? ఆయనకు నేర్పుతాడు, ఆయనకు నేర్పుతాడు. ఆయన దునియా తెలియదు, మా హోటలే తెలుసు ఆయనకు. ఇప్పుడు మా దగ్గర ఎక్స్పోర్ట్ అయితే చేస్తాడు. వేరే వాళ్ళకు మేము ఎందుకు చేస్తాము, కస్టమర్కు ఫ్రెష్ కేక్ దొరకాలి. వేరే చెఫ్ వస్తాడు, మీరు 20,000 తనఖా ఉన్నాడు. ఇప్పుడు 20,000 జీతం ఇస్తే ఇక 20 జీతం వాళ్ళు ఇట్లా నలుగురు పెడితే మాకేం సరిపోతుంది. మా దగ్గర కింద స్థాయి నుంచి కేక్ నేర్చుకుంటే మేము పెట్టచ్చు, వాళ్ళ లైఫ్ చేయొచ్చు. అందుకోసం మా దగ్గర బెనిఫిట్ వేరే ఉన్నది. అది అదే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 2 ఇంటర్వ్యూ ఇలా ఆయన రెడ్ కలర్ ఉన్నది, ఒక 6 months తర్వాత బ్లూ కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత ఆయన క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. పోస్టింగ్ పెరుగుతుంటే కలర్ మారుతూ ఆయనకి ఏమవుతుంది, నా పోస్టింగ్ పెరిగింది, ఆయన కరెక్ట్ పని చేస్తాడు. తెలిసిందా? ఇంకొకటి చేసినాక ఇంకోటి కొత్త వస్తాడు కదా, अरे 4 महीने हो गया इसका ड्रेस बोल गया मैनेजर बन गया मैं भी बनता हूँ. అది ఫైర్ ఉంటుంది లోపల. అండ్ సార్ మీరు ఇందాక ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక 2 ఇంటర్వ్యూస్ లో చూసిన, మీరు అంటే అమౌంట్ చెప్పాను కానీ ఇంత అమౌంట్ ఇస్తాం రోజుకి ఇంత సాలరీస్ అయితే నాకు అన్నారు. అంటే అది డైలీ వేజెస్ లెక్కన ఉండొచ్చు? ఓకే ఓకే. మొదలు ఇస్తుండే లెక్క అట్లా పెట్టారు అనమాట. మొదలు మేము ఇరానీ హోటల్ ఉన్నప్పుడు వీళ్ళు ఇరానీ వాళ్ళు ఏం చేసిండు అంటే, ఈయన ఇక్కడనే మా దగ్గరనే ఉండాలి ఎప్పటికీ, రోజు జీతం ఇస్తుండే. అవుతారు అట్లయితే? అవుతారు, ఎక్కడ పోలు. ఇప్పుడు హైదరాబాద్ ఇడ్చి ఓరిస్సా నుంచి వస్తాడు, ఆయన పని చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, చేసినాక ఒక 5 రూపాయలు జీతం ఇచ్చిన వాళ్ళే ఖర్చు చేస్తాడు, జమ ఉంటుంది. ఆయన 10 ఏళ్ళైనా ఊరిపోడు. నేను ఆ సిచ్యుయేషన్ చూసిన. నేను హోటల్లో క్లీన్ ఉన్నప్పుడు అక్కడ వస్తాదున్నా ఏదున్నా 5 రూపాయలు ఉండి, కొత్త పిక్చర్ తాగుతాడు, అది తీసుకుంటాడు, ఏదో సిగరెట్ తాగుతాడు, ఏదో గిట్కా తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆలోచన చేయాలి, మా అమ్మ నాన్న అక్కడ ఉన్నాడు, సేవింగ్ మెంటాలిటీ రాదు. నేనైనా వచ్చిన వితౌట్ టికెట్ తో వచ్చిన, కానీ నేను ఏమైనా చెయ్యాలని వచ్చిన, వాళ్ళైనా వచ్చింది ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా హోటల్ ఫీల్డ్ లా ఎప్పుడైనా మంచి దారి ఎవరు చెప్పాలి, చలో యారు నయా పిక్చర్ లాగా నయా దేకింగే. అట్లా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటాడు, ఆ సెల్ మారుతాడు, ఐఫోన్ తీసుకుంటాడు. ఇవాళ రేపు పాత ఫోన్ బాగా దొరుకుతున్నాయి, ఆ సెల్ ఫోన్ కాక ఐఫోన్లు అన్ని దొరుకుతాయని అది తీసుకున్నా. ఇవాళ రేపు 2000 ఐఫోన్ దొరుకుతున్నాయి పాత. కానీ ఆలోచన చేయాలి, ఆలోచించుకొని ఇవాళ నా 2000 ఫోన్ పోయినాక మళ్ళీ 2000 ఫోన్ కొనచ్చా, కొనరా, దొరకది. అప్పుడు 20,000 ఫోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ లెవెల్ పెంచుతాడు, ఇక లాక్ అయిపోతున్నాడు. కానీ అది ఆలోచన చేయాలి. ఇవాళ నేను తీసుకుంటా, రేపు మా బాధ్యత ఏముంది. పోయినాక రైట్. అది ఫస్ట్. జీతగాడు ఎందుకు పైకి రాడు, ఇదే ఆలోచన. అమ్మ నాన్నది ఆలోచన చేయండు, ఎంజాయ్మెంట్ ఆలోచన చేస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి వస్తాడు, అయిపోయి ఖర్చు చేసుడు అంతే. అందుకోసం నేను ఆలోచన చేసిన, వీళ్ళకి రోజు జీతం ఇస్తే వీళ్ళు ఖర్చు చేసుకుంటారు. నెలకు జీతం ఇస్తాం మేము. వాళ్ళు ఏం చేసి నెలకు జీతం ఇచ్చినాక ఓటీ చేయంటాం ఖర్చు కోసం. మీరు మా జీతగాళ్ళ ఎవరైనా ఓటీ చేయొచ్చు. ఓకే. ఓటీ చేస్తే ఓటీ పైసలు తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు. ఈ పైసలు అమ్మ నాన్నకు తోలిచ్చే బాధ్యత మేము చేస్తాం. సూపర్ సూపర్. అది కొన్ని చోట్ల ఇట్లా ఉంటది కదా. అంటే ఇప్పుడు లేదు, అమ్మ నాన్నకు తోలిచ్చినాక ఏమైతుంది, ఒక జీతగాడు ఉంటాడు, అమ్మ నాన్నకు తోలిస్తాడు, అదేని పురాగ తోలినియ. అమ్మ నాన్నకైనా పుక్యానికి వస్తున్న తావుడు చాలు చేస్తాడు, తెలుసా? ఉడికిస్తుంది కదా తావుడు. ఆ ఊర్లో ఉండి తాగుతాలు, తింటాలు, పని చేయలు. అదే మేమేం చేస్తాం, 50% ఇస్తాం మేము. 50% తోలిచ్చినాక పోంగా పురాగా జమ చేస్తాడు. ఒక 20,000, 30,000, 40,000 ఆయన సూట్ కేసు తీసుకుంటాడు. విఐపి మంచి టాప్ లెవెల్. ఎక్కడ చేస్తున్నాం అంటే, మై హోటల్ మీద ఎక్కడ ఆఫీస్ ఎక్కడ రావాలి పోతాడు. ఆయనకు చూసి ఏం చేస్తాడు, ఈయన జమ చేస్తాడు. నేనైనా అక్కడ ఒరిస్సా పోయినాక
మళ్ళీ అలవాటు అయినాక బిల్డింగ్ కట్టుకుంటాడు, అమ్మని నేను పెళ్లి చేస్తాడు, అంతా ఈయన అంటే ఇంకొని తెస్తాడు ఆయన. చలో మే తుమ్కు లే చాలు రక్తం. మా దగ్గర ఏమున్నదంటే మా జీతాలకు వాళ్ళకే చెప్తా ఆతే సమయం వచ్చే బచ్చకు లావాలి. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రి అరే ఈయన పోయిండు మంచిగా అయిండు. ఇప్పుడు యుఎస్ లో పోతాం కదా, సేమ్ యుఎస్ హైదరాబాద్ అనుకోవాలి. యుఎస్ లో పోయినాక ఏం చేస్తారు చెప్తున్నా, నాతో నువ్వైనా ఒకరితే అంటే అక్కడ యుఎస్ లో కొంచెం పోతాడు, ఆయన లైఫ్ సెట్ అయితే. హైదరాబాద్ అంటే ఊరు, హైదరాబాద్ అంటే యుఎస్ అనుకోవాలి. అంతే సేమ్ పద్ధతి అదే ఉంటది. యుఎస్ లో ఏమన్నా పెద్ద లెవెల్ ఉంటది, ఇది హైదరాబాద్ చూడడానికి ఇది యుఎస్ అంటది. ఇప్పుడు కొంతమంది లాక్ చేస్తారు కదా సార్, ఇప్పుడు నెల రోజులు పనిచేసిన తర్వాత 15 రోజులు పనిచేసిన తర్వాత నెక్స్ట్ 15 రోజుల సాలరీ ఈ 15 రోజుల సాలరీ తర్వాత ఇస్తారు, వదులుకోవద్దు అని చెప్పి అదే ప్రాసెస్ ఫాలో అవుతారా మీరు? అదే అవుతుంది, ఇక వాళ్ళకి అలవాటు అయిపోతుంది. పురాగాని తోలియాలి వాళ్ళు తోలుతుంది, మీ దగ్గరనే ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ లైఫ్ ఒక్కరిది మంచిగా అయినాక ఇంకొంది లైఫ్ మంచిగా అవుతుంది. పక్కోడు తెచ్చిండనుకో, ఈయన ఇల్లు కట్టిండనుకో, ఈయన కానీ అనిపిస్తుంది ఇక్కడ నేను ఇల్లు కట్టచ్చు అని. మెంటాలిటీ మారుతుంది. సో జీతగాళ్ళకైనా పైకి తేవాలి. వాళ్ళైనా రేపు నా స్టోరీ చదివినాక మా సేటే చిన్న స్థాయి నుంచి ఇక్కడ నేనైనా అయితా, వేస్ట్ ఖర్చు చేయకూడదు అని మనసులో రావాలి. ఇంకొకటి, అమ్మ నాన్న చదివిపించినాక ఆయన రిక్షా తొక్కి చదివిపించిండా, ఒక ప్యూన్ జాబీ, పోలీస్ జాబీ, హోంగార్డ్ జాబీ చేసి నాకు చదివిపించిండు. అయ్యాల హోంగార్డ్ చేసి చదివిస్తున్నాడు. నేను హోంగార్డ్ కొడుకున్నా అనకూడదు. ఆయన రేపు హోంగార్డ్ లేదు, ఆయనకు ఇంటికాడ కూర్చుని పెడదాం, మనం ఆయనకు మంచిగా చూడాలి. ఆ రోజు అనుకోవాలి నా కష్టపడి చదివిస్తుంది. మనం జాబ్ చేసేటప్పుడు అనాలి, జాబ్ చేసేటప్పుడైనా ఎవరిదైనా చేసేటున్నాడు ఆయన పని మంచిగా చేసి, ఒక పని ఇచ్చినాక శ్రద్ధతో చేయాలి. ఏదో చేస్తున్నాడైతే చేస్తున్నాడు, అది శ్రద్ధతో చేస్తేనే అప్పుడు మన మేనేజ్మెంట్ ఎవరైనా మీ దగ్గర పనిచేసేటప్పుడు అయినా ఎవరైనా కానీ ఈయన మంచి పని చేస్తాడు, ఈయనకు మనకు మంచి పోస్ట్ ఇవ్వాలి, మీ మనసులో వస్తుంది. అవునవును, ఎప్పుడైనా మీ మనసులో వచ్చేస్తుంది. ఆ పొజిషన్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను మొన్న ఈ టీంతో మాట్లాడుతుండే, ఇప్పుడు జనరల్ గా టీం అంటే ఎంప్లాయీస్ కానీ టీం కానీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటది సర్వీస్ కానీ అంతా కానీ. ఇప్పుడు నిలఫర్ లో ఉన్న మనుషులను తీసుకొచ్చుకొని నేను సేమ్ హోటల్ పెట్టాను అనుకోండి, సేమ్ టీ నేను వేయగలుగుతానా? నిలఫర్ లో ఏమున్నది, డ్యూటీ చేయంగా ఏమైనా కంప్లైంట్ వస్తుంది, కస్టమరు తిడతాడు, మంచిగా లేదంటాడు, లేట్ ఆగా అంటాడు. అప్పుడు మేము చేస్తాం, లేట్ ఆయనా అచ్చి బాత్ కలిసి నే హోంగా. మేము మీటింగ్ పెడతాం, ఒక సూపర్వైజర్ మేనేజర్ పెడతాం, డ్యూటీ రాంగా డ్యూటీ ఎక్కన్నా మీటింగ్ ఉంటుంది మా దగ్గర. మీరు నిన్న పని చేసిండు, రేపు కాకూడదు, అది ఒకటి ఉన్నది. कल नहीं होना, कल की एक से बहस कर ली, अच्छा नहीं है, उसको समझाना करना, దానికి పనిష్మెంట్ ఉంటుంది మా దగ్గర. అది ఒకటి. ఇంకా ప్రతి ఒక్క జీతగానికి మంచి సప్లై చేసిండు, కస్టమర్ మంచిగా చేసి దానికి ఒక ప్రైజ్ ఇచ్చేస్తాం మేము. ఒక ఇస్త్రీ కానీ, ఒక కూలర్, రివార్డ్స్. ఆయనకేమనిపిస్తుంది, ఈసారి నేను సంపాదిస్తా. ఇవన్నీ కార్పొరేట్ లో స్టాండప్ మీటింగ్స్ అంటారు, చెయ్యాలి. ఇది చేస్తేనే అవుతుంది ఏదైనా. కానీ ప్రతి జాగాలో ఉన్నది మీకు. ఇప్పుడు బిజినెస్ స్కూల్లో నడిపిస్తున్నాక అదే ఉంటుంది, ఇంకేమున్నది. అది కూడా పాటించాలి. ఇప్పుడు మాకు ప్రైవేట్ లిమిటెడ్ అయినాక అది ఆలోచన చేయాలి. కస్టమర్ ఈజ్ ద గాడ్, సర్వెంట్ ఈజ్ ద మన ఫ్యామిలీ మెంబర్స్. రైట్. ఈ రెండు అనుకుంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రైట్. క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా సార్, చాలా మందికి మిల్క్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తారు, ఇట్లా ఉండాలి, బ్లెండింగ్ ఇట్లా ఉండాలి టీకి అని తెలియదు. మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. సో ఒకసారి పాలు ఉన్నది, పాలు ఉన్నప్పుడు 7.5 ఫ్యాట్ వస్తుంది భార్యకు. తిండి మంచిగా ఇస్తే వస్తుంది. మేమేం చేస్తాం, పాలు తీసుకోగా ఆయన ఏం తిండి ఇస్తున్నాడు భార్యకు అది చూస్తాం మేము. ఓహో, చూసినాకనే పాలు తీసుకుంటాడు, ఈ రేట్ నీకు ఇస్తా. ఓకే ఓకే ఓకే. అంటే ఫీడింగ్ ఎట్లుంది దాన్ని బట్టి, ఫీడింగ్ బట్టి ఉన్నది అది.
అంటే మీకు ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి సార్? లేదు ఫార్మ్స్ లేదు. ఓన్ ఫార్మ్స్ లో ఏమన్నా అంటే చాలా టెన్షన్ ఉంటాయి. చెయ్యాలంటే నాకు అదే ఒకటే ఆశ ఉన్నది. లాస్ట్ స్టేజ్ లా ఎవరు పాలు ఇవ్వకుంటే మంచి ఓన్ ఫామ్ పెడదాము, లాభం ఏముండదు కానీ క్వాలిటీ టీ ఇవ్వచ్చు. రైట్. దీనికి మన ఈ హోటల్ దానికి లాభం ఉండదు. లేదన్నా కానీ 100 కోట్లు అవుతుంది. అంటే 100 కోట్లు అవుతుంది కానీ మనకు పైసలు తలగాయి. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది బర్రెల కొనం. అవునా? జాగా కొనాలి. ఓహో. లాస్ట్ నా స్టేజ్ అదే ఉన్నది. బిజినెస్ అంటే బర్రెలు, దానిలో లాభం ఉండదు కానీ నా క్వాలిటీ చాయ్ నా పాలు దొరికితే ఆ రేట్ అమ్మచ్చు. దానికోసం చేసుడు, లాభం లేదు. సూపర్ సార్, సూపర్. అయితే మీరు ఇప్పటికి కూడా టెస్టింగ్, పాల టెస్టింగ్ అనేవన్నీ ఇక్కడ హోటల్ చేస్తారంట కదా? నా దగ్గర సెల్ ఎన్ని పాలు వచ్చినాయి, ఓకే, ఏం ఫ్యాట్ వచ్చింది, వాట్సాప్ వస్తూనే ఉంటాయి. ఓహో. ఎంత ఒక 1000 లీటర్లు వస్తుందా రోజు? వస్తుంది. అది వల్ల అదే ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. అయితే ఓకే. 47 years నుంచి టీ బ్లెండింగ్ ఎట్లా చేయాలి నేను నేర్చుకున్నా. కలర్ ఉంటది, టేస్ట్ ఉంటది, ఫ్లేవర్ ఉంటది, గట్టితనం ఉంటది ప్రతి టీ పొడిలా. అది నేను నేర్చుకున్నా 47 years. బ్లెండింగ్ నేనే చేస్తా, టీ పొడి నేనే ఇస్తా. ఇప్పుడు కూడా? ఇప్పుడైనా తో టీ పొడి వస్తా. నా దగ్గర 50 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన ఎక్కడ పోయినా కానీ టీ తయారు చేస్తాడు. మీ దగ్గర ఉన్న బయటకు వచ్చి చేయలేడు. ఎందుకంటే టీ పౌడర్ ఎంత ఉన్నది, ఏమున్నది అది నేను ఇస్తా. ఆయనకు తెలియదు. బయట నుంచి మీరు తెచ్చి పౌడర్ చేయాలంటే కన్నడవద్దు. రైట్. మళ్ళీ దానికి మెయింటైన్ చేయాలంటే ఈ ఫ్యాట్ పాలు కావాలి. ఓకే. ఈ ఫ్యాట్ కావాలి. ఈ ఫ్యాట్ పాలు దానికి సెట్ అవుతుంది, వేరే ఫ్యాట్ కాదు సెట్. తెలిసిందా? కొన్ని వస్తువులు ఉంటాయి వాళ్ళకి మేము చెప్పం. అందుకోసం 50 ఏళ్ళు చేసినా కానీ ఏం చేస్తారు. ఓకే. కొన్ని టెక్నిక్స్ మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఫ్రూట్ బిస్కెట్ కానీ ఉస్మానియా బిస్కెట్ ఉన్నది, దానిలో ఏం కలపాలి, ఏ ఐసెన్స్ కలపాలి, అది ఇంటికాడ నుంచే తోలిస్తాం. అందుకోసం మా దగ్గర నుంచి బిస్కెట్ చేసేటోడు పోయినా కానీ బిస్కెట్ చేస్తారు. అంటే ఒక ఐసెన్స్ వాడతాం, అర్థమైంది. ఏం ఐసెన్స్ వాడతాం అది తెలియదు. మేము ఒక బాటిల్లో వేరే బాటిల్ తోలిస్తాం. ఫుడ్లో కానీ ఉప్పు ఉన్నది మీ ఇంటికాడనే, మీ మమ్మీ టాటా వాడుతుంది, వేరే వాళ్ళు వాడదు, వేరే కంపెనీ. ఆ ఉప్పు టేస్ట్ వేరే ఉంటుంది, ఈ ఉప్పు టేస్ట్ వేరే. నేను ఉప్పు తోలిస్తా, అది టాటాదని తెలుసు చెప్పండి. నేను తెలిసిందేగా, నెయ్యి తెలిసిందా? వాళ్ళు ఏమంటారు, ఇది ఫార్ములా వేరే ఉంటుంది. అదే అలా ఏముంది అర్థం కాదు కానీ పెద్ద అది ప్రతి దానికి మన మీద ఉన్నది. అది మీరు ఒక దగ్గర ఉన్నారు కదా, నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదని మన పనులకు తెలిస్తే భయపడాడు, నేనే మొత్తం మా సీట్కి అన్నట్టు మాట్లాడతారు. అట్లా చేయడు, మా దగ్గర కాదు ఆ పని. ఎందుకంటే నీ ఏమైనా ఛాయ్ చేయడానికి బయట పట్టుకో, तेरे ये चाय बनाया तो तेरे को 1 लाख रुपए तनख्वाह देता हूँ, आओ आंटी मैं नहीं आ सकता हूँ, मैं बना नहीं सकता. వేరే హోటల్ 200 రారా నీకు మంచి జీతం హోటల్ పెడుతున్నా అంటే చేస్తాంటాడు. అవును, మా దగ్గర రాడు. ఇంకో చిన్న డౌట్ ఉండే సార్ నాకు. ఇప్పుడు హిమాయత్ నగర్ది ఎగ్జాంపుల్ నాకు పోయిన ప్రతిసారి డౌట్ ఇది. ఇప్పుడు కింద తాగితే 60 రూపాయలు ఛాయ్ ఇస్తా, పైనకి పోగా 120 రూపాయలు 100 రూపాయలు ఛాయ్ పడుతుంది నాకు తెలుసు. కానీ స్టిల్ నాకు అవసరం ఉంటే పైకి వెళ్తాం. కానీ పెట్టే ముందు ఇట్లా డిసైడ్ చేసే ముందు జనరల్ గా నార్మల్ హోటల్ కి కొంచెం అంబియన్స్ ఉన్న హోటల్ కి ప్రైస్ పెంచిన మెంటాలిటీ తెలుస్తుంది. అదే కొంచెం ఖర్చు పెట్టారు, ఏసీలు అన్నీ ఉన్నాయి కదా, ఖర్చు ఓకే. కానీ కింద దావతో ఒక లెక్క, పైన దావతో ఒక లెక్క అనేది ఏదైతే వచ్చిందో, అంటే అది ఆ ప్రైసింగ్ ఫిక్స్ చేసేటప్పుడు కానీ దాని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్ గా ఏం ఆలోచిస్తారు, ఈ టేబుల్ మీద నేను ఎంత సంపాదిస్తా, కింద 30 టేబుల్ ఉన్నాయి అనుకోండి, ఓ టేబుల్ మీద రోజుకి 10,000 సంపాదిస్తా అన్న లెక్క ఉంటుంది. పైనకి వెళ్ళినప్పుడు అట్లాంటి లెక్కలు ఎట్లా మారుతాయి, జనరల్ గా ఆ మెంటాలిటీ ఎట్లుంటది అనేది ఒక డౌట్ ఉండే నాకు. సో మీరు ఒకసారి చెప్తే. ఇప్పుడు నేను కింద రేట్ ఉన్నది, నాకు ఒక 60 రూపాయలు ఛాయ్ పడుతున్నది. ఫస్ట్ నేను అక్కడ 40 రూపాయలు పెట్టిన, 50 రూపాయలు పెట్టిన, ఇప్పుడు 60 చేసిన, ఇప్పుడు 70 చేసిన, పైన 150. ఓకే, లేదు కదా. నేనేం చేస్తా, ఆవరేజ్ చూస్తా, పైన కానీ కింద కానీ మన ఆవరేజ్ 100 పడుతున్నది. ఆవరేజ్ అంటే అర్థం కాలేదు సార్. ఆవరేజ్ 100 పడుతున్నా, మాకు లాభం ఉన్నది. రైట్ రైట్. ఎందుకు పైన 150?
కిందోడు ఒకవేళ ఛాయ్ తాగితే 70 రూపాయలు పెడితే ఆయన పైన పోతాడు, ఒక గంట కూర్చుంటాడు, 70 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోతాడు. నా ఫ్యామిలీ కస్టమర్ ఏం వెయిటింగ్ చేస్తుంది, అందుకని రేట్ ఎక్కువ పెడతాం. ఎందుకు? పైన రాకూడదు, కూర్చుండకూడదు, అందుకని డబల్ రేట్ పెట్టేస్తాము. తెలిసిందా? మళ్ళా వాళ్ళు టైం పాస్ చేసుకుంటారు. ఇక్కడ 70 అక్కడ 70 అంటే టైం పాస్ చేసుకున్నాం, అందుకోసము రేట్ ఎక్కువ పెడతాం. అది డిసిప్లిన్ తీసుకొస్తారు మీరే. ఇంకోటి మనం జనరల్ గా ఇప్పుడు బంజారాహిల్స్ లో పెట్టినారు, తర్వాత హిమాయత్ నగర్ లో పెట్టారు, నెక్స్ట్ ఇక్కడ మన ఎయిర్పోర్ట్ లో పెట్టినారు. ఎయిర్పోర్ట్ 2 ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు. సో పెట్టే ముందర రీసెర్చ్ ఎట్లుంటుంది సార్? అంటే ఈ ఏరియాలో పెడుతున్నాము, ధన్మన్ పోయి తీసుకునేది పెట్టాం. ఇప్పుడు 10 కోట్లు ఏ హోటల్ పెట్టినా గానీ, ఎక్కడ పెట్టినా, ఎంత ఫేమస్ ఉన్నా గానీ ఫస్ట్ నడవది. ఎందుకు నడవది? మీ ఈ హోటల్లో దోశ తినేటోడు మా దగ్గర తినాలంటే ఎంత టైం కావాలి? వట్టి కిరాణ్ షాప్ నుంచి ఒక టీ పొడి మీరు తీసుకుంటున్న ఒక కిరాణ్ షాప్ నుంచి మీ మమ్మీ డాడీ తెస్తున్నాడు 20 ఏళ్ళ సంది. ఆ 20 ఏళ్ళ దుకాణం మారాలంటే ఎంత టైం తగ్గుతుంది? మీరు పక్కనే షాప్ పెడతారు, దానికన్నా మంచి క్వాలిటీ సార్ రాడు ఆయన. రైట్. అసలు మా అమ్మ నాన్న 20 ఏళ్ళ సంది ఈ షాప్లోనే కొంటాడు. ఆ షాప్లో కొనాలంటే ఆ షాప్లో అంత వాల్యుబుల్ ఇవ్వాలి. ఏనాడు ఆయన బంద్ చేస్తాడు, ఏనాడు షాప్ బంద్ చేస్తాడు, ఇప్పుడు ఎవరో చనిపోతాడు కానీ ఫంక్షన్ కానీ ఆయన వస్తాడు. मैं बाजू में ले रहा था, मैं आज दुकान बंद है करके आज ले रहा हूँ. అప్పుడు చెప్పాలి इसमें क्या फर्क है उसमें क्या फर्क है देखो. అప్పుడు నీకు ఒక కస్టమర్ వస్తాడు. రైట్. తెలుసుదా? ఇప్పుడు మా దగ్గర రంజాన్ ఉన్నది, బక్రీద్ ఉన్నది, 2 ఉన్నాయి, గిరాకీ ఎక్కువ వస్తా. అప్పుడు మేము క్వాలిటీ ఇంకా స్టాండర్డ్ చేస్తాం. ఎందుకు చేస్తాము? అక్కడ బక్రీద్ రంజాన్లో బంద్ అయ్యేది హోటల్, ఇక్కడ వస్తారు. ఇంకోనాడు ఆయనకి ఇన్నా భయ్ పోయిదామంటే ఎప్పుడో పోతాడు, ఆనాడైతే డెఫిన్ వస్తాడు. ఆపర్చునిటీ వచ్చినాక ఆయనకు మంచిగా వస్తే డెవలప్ అవుతుంది. అంటే నేను చెప్పేది చెయ్యాలి అందరూ. అవునవును. లేకుంటే ఆనాడు పాలు దొరకలే ఏదో పాలు తెచ్చి అమ్ముతాడు, చాయ్ ఖరాబ్ చేస్తాడు. క్వాలిటీ సేమ్ ఇవ్వాలి, అవసరమైన దగ్గర ఎక్కువ ఇవ్వాలి. సూపర్. అంటే నేను చెప్పేది బిజినెస్ వాడు నేర్చుకున్నా కానీ మంచిదే కదా, జితగా నేర్చుకున్నా మంచిది. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా కదా. ఆ బాధ్యత చేయాలంటే మామూలు పాటనా, సొంతం చేయాలి. ఇప్పుడు కేక్ ఉన్నది, మీరు 31st రాండి, మీరు 31st మీకు రాండి, మీకు ఒక కేక్ కొని బయట వెళ్ళాలంటే పేరు రాసి అమౌంట్ ఇచ్చి పార్సల్ చేయాలంటే ఎంత టైం తగ్గుతుంది చెప్పండి. ఏ బేకరీలో పోండి, ఆ రోజు టూ మచ్ అట్లా క్రౌడ్ అని లేదు. మీరు చూడండి, రేపు ఏం చేయండి, 31st వేరే బేకరీకి పోండి, ఒక కేక్ ఇవ్వనండి, మీరు ఎంతసేపు అయితే చూడండి. మా దగ్గర చూడండి ఎంతసేపు అవుతుంది. 1 minute 2 minutes బయట వెళ్ళిపోవాలి, లాస్ట్ 5 minutes బయట వెళ్ళిపోవాలి. మా దగ్గర రూల్స్. పైసలు ఇచ్చి సిలెక్ట్ చేసి బయట వెళ్ళిపోవాలి ఆయన 5 నిమిషాలలో. తెలిసిందా? రోడ్కు లైన్ లగి హే, మా దగ్గర లైన్ ఉండదు. నేను అనద్దు కానీ కొన్ని లైన్తో ఉంటాను. ఎందుకు లైన్ ఎందుకు? గ్లోబల్ ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి. ప్రాసెస్ లేటు, ఒకడే చేస్తాడు పార్కింగ్ చేసినట్టు, 2 పెట్టుకోలు, ఒకడే పార్సల్ చేస్తాడు. మీకు చూపిస్తాను నేను వీడియోలో. 1 minute 10 కేక్ అమ్ముతా, 1 minute 10 కేక్ అమ్ముతా నేను. చూసారా? 10 కేక్ అప్పుడని మామూలు మాటనా? 300 మంది పనిచేస్తారు ఆ టైంలో. మీరు వీడియో చూపిస్తా, నా దగ్గర ఉన్నది. మీరు ఏం చాలే అమ్మా, 1 minute 10 కేక్ పార్సల్ చేస్తున్నాడు ఆయన. తో కస్టమర్కు 1 గంట నిలబడి 1 కిలో కేక్ ఇస్తున్నాడు ఆయన. మళ్ళీ అత్తడా అది నిలబడిలో పోతే 1 నిమిషంలో కేక్ దొరుకుతుంది.
సో ప్రతి దానికి కస్టమర్ ఈజ్ ద గాడ్ అన్నాక కస్టమర్కు ఆలోచన చేయాలి, ఆయనకి ఏం కావాలి, సర్వీస్ ఇవ్వాలి, ఫ్రెష్ ఇవ్వాలి. వచ్చినాక గుడిలో పోయినాక అయ్యగారు ప్రసాదం ఇస్తే, గంట కొట్టినాక ప్రసాదం ఇస్తేనే మీకు తృప్తి అనిపిస్తుంది. గుడి ఉన్నది, గంట కొట్టిన ప్రసాదం ఇవ్వలేదు, తృప్తి ఉన్నదా? దానికోసం అయ్యగారికి పెట్టాలి. అయ్యగారికి పెట్టినాక నైవేద్యం పెట్టాలి. ఇవాళ రేపు ఉన్నది ఖర్చు వస్తున్నాను అయ్యగారు ఒక జీతగానికి పెట్టేస్తారు, ప్రసాదం పెట్టరు, తృప్తి లేదు. మా దగ్గరైనా కస్టమర్ వచ్చినాక దేవుడు అన్నాక తృప్తితో వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు. తెలిసిందా? దానికి ఏం కావాలి అది ఆలోచన చేయాలి. అది చేయాలంటే చాలా కష్టం. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు స్టార్టింగ్ లో అంత తొందర రాదు, చాలా మందికి పేషెన్స్ రాదు కదా, చాలా మంది పేషెన్స్ ఉండదు. మీకు తెలియదు అవును అక్కడ హోటల్ ఉన్నదని సీదా వెళ్ళిపోతాడు. మా దగ్గర వచ్చినాక చాయ్ తాగుతాడు. क्या यार यस में बेकार चाय थी, इतने 1 साल 2 साल पी लिया, बाद में तुम्हारी चाय पिया. अरे हम एयरपोर्ट में भी खोले आंटे, अरे है वहाँ, मैं आते समय नहीं देखा, अब तो आते समय, अब जाते समय पीऊंगा, फिर आने के बाद 2 साल के बाद भी पीऊंगा. तो దానికి టైం తగ్గుతుంది. టైం తగ్గాలంటే టర్న్ ఓవర్ పెంచాలి. 5,500 చాయ్ 5,000 కావాలంటే 1 year 2 years టైం అవుతుంది. రైట్, టైం అది. ఈ టైం లేదు. ఇవాళ దుకాణం పెట్టిన రేపు కావాలంట. కిరాణా షాప్ పెట్టు, బట్టల షాప్ పెట్టు, రెడీమేడ్ షాప్ పెట్టు, దేనికైనా టైం పట్టాలి. మళ్ళీ సర్వెంట్ ఇప్పుడు షూస్ కొనేదానికి పోతాడు, బట్టలు కొనేదానికి పోతాడు. ఆ బట్టలు చూపించినాక చూపేటోడు ఆయనకు సంజాయించాలి. ఈ బట్ట మంచిగా ఉంటది, ఈ గార్డెన్ ఉన్నది, ఈ రెమాండ్స్ ఉన్నది, ఇది ఖరాబ్ కాదు, అది చెప్పాలి. అప్పుడే సేల్స్ మన్ ఇస్తాడు. బట్టల దుకాణం సేల్స్ మన్ మీద ఉంటది. మీకు మీ షర్ట్ మీద ఏముండదు. సేల్స్ మన్ ఆలోచన చేస్తే ఆయన బట్ట అమ్మచ్చు. ప్రోడక్ట్ ఎట్లున్నా సేల్ ఎట్లున్నా కూడా ఎక్కడైనా మీరు బజాజ్ షోరూమ్ పోయింది, ఎలక్ట్రానిక్ షోరూమ్ కానీ ఫస్ట్ జీతగాడు ఆలోచన చేయాలి, మా స్టేట్ బిజినెస్ చేయాలి. స్టేట్ బిజినెస్ చేయాలంటే జీతగానే అట్లా చూసుకోవాలి. అవును, నువ్వు ఇస్తేనే అది వస్తుంది కదా. లేకుంటే ఏమంటాడు, గిరాక్ నే సాబ్ ఖానా ఖా కే ఆతా వచ్చాడు, ఖానా ఖానే కా టైం भी हुआ तो भी పని చేయాలి. ఇప్పుడు మీ దగ్గర పని చేయడం 2 గంటల లంచ్ ఉన్నది, కరెక్టే. మీకు బాధ్యత ఇచ్చిండు. ఆ బాధ్యత లంచ్ టైం చేయకున్నా కానీ ఆ పని కంప్లీట్ చేయాలి, అప్పుడు లంచ్ చేయాలి. అప్పుడు మీరు ఏమంటారు, ఈ జీతగాడు మంచోడు, ఈయనకు పెంచచ్చు, మన పని చేస్తాడు. ప్రతి వర్కర్ కావాలి. ఒక వస్తువు ఒక జీతం ఇస్తున్నాడు, ఆ జీతం కన్నా ఎక్కువ పని చేయాలి. అందరికి పనికి వచ్చే మాట, ఓన్లీ బిజినెస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు పనికి వచ్చే మాట. మీరు ఒక జాగాలో తోలిస్తాడు, एक काम करो, एक वो दुकान में जाके कराची बिक्री जाके फ्रूट बिस्किट ला दो. ఆయన పోతాడు, नहीं साहब नहीं मिला అంటాడు. ఆయనకు అడగాలి, क्यों है, नहीं खत्म हो गया, अब कहाँ मिलेगा, राइट वहां मिलेगा, उससे कुछ अच्छा है क्या, తల్లి అడగాలి, తేవాలి. नहीं साहब దొరకలేదని వాపస్ వస్తాడు. చేసినాం కాబట్టి చేసినాం అన్నట్టు. అది ప్రతి జాగలు ఉన్నది. రైట్. అండ్ సార్, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లోకి వచ్చేటోళ్ళకి నేను ఈ మధ్యలో చాలా సార్లు ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే తప్ప వచ్చేది, బట్ వాళ్ళు చెప్పిన ప్రకారము ఏ ఫుడ్ బిజినెస్ లోనైనా ప్రోడక్ట్ మీద 33 నుంచి 38% లోపలనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండాలి, అట్లయితేనే బతికి బయటకు వస్తారు ఫుడ్ బిజినెస్ లో అని అన్నారు. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో ఏమున్నదంటే, ఒక దోశ చేస్తాడు, దోశ చేసినాక ఫస్ట్ ఆయన దోశ వేస్తాడు, వేసినాక దోశ కరెక్ట్ రాదు. మీ ఇంటికాడ కానీ ఎవరింటికాడ కానీ మీ లేడీస్ కన్నా ఫస్ట్ దోశ ఖరాబ్ ఉంటుంది, అయితే కదా. పెనం వేడి చేసినాక ఫస్ట్ దోశ ఖరాబ్ ఉంటుంది. అది చూడు, కావాలి దోశ ఖరాబ్ అయితే ఆ దోశ ఇచ్చినాక మంచిగా లేదు అంటారు మీరు, అంటారు కదా. ఇప్పుడు గిరాకీ లేదు, దోశ అంటాడు, పెనం వేడి చేస్తాడు, దోశ వేస్తాడు, అది ఎట్లా తయారైనా కానీ ఇచ్చేస్తాడు. మన బాధ్యత ఏమన్నా ఖరాబ్ అయితే ఇంకో దోశ చేసి ఆయనకి ఇవ్వాలి, తెలిసిందా.
తెలిసిందా? అవును సార్. అది వేస్ట్ అవుతుంది. కానీ కస్టమర్ అయితే మళ్ళీ వస్తాడు కదా. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క దోశ పెరిగినాక దోశ వేస్తానే ఫోన్లో అమ్ముడు పోయితూనే ఉంటాయి. ఆ పెనం ఖాళీ ఉండదు. దానికోసం ఏం కావాలి, కస్టమర్ పెరగాలి. కస్టమర్ పెరగాలంటే ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిపోవాలి. తెలిసిందా? లాస్ అవుతుంది, ఆ లాస్ భరించాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న చోలా బటోలా తయారు చేస్తాం మేము. పొంగది ఒక్కొక్కటి పూరి పొంగది మా దగ్గర ఇయ్యం మేము. మీరు చూడని కావాలంటే మాయత్ కానీ బంజారా పొంగకుంటే ఇయ్యం మేము, పడేస్తాం, వేస్ట్ చేస్తాం. పొంగినాకనే ఇస్తాం. ఓకే, దాన్ని చేస్తావా? అది వస్తాదికి చెప్పాలి. పొంగినాకనే కస్టమర్కి ఇవ్వాలి. పొంగకుంటే ఇంకో తయారు చెయ్యి. వేస్టేజ్ అవ్వకూడదు అనుకున్నారు కదా, అట్లనే ఇస్తారు. ఇప్పుడు నూనె వేడవుతుంది, లేడీస్ తెలుసు. తక్కువ నూనె వేడైతే పూరి వేస్తే అది పొంగది. కరెక్ట్ వేడైతేనే పెరుగుతుంది. దానికి ఒక డిగ్రీ ఉంటుంది. నేను చెప్తున్నా, నూనె ఇప్పుడు వస్తాది హుషారుంటే వాటికి చేయి పెట్టాలని చూస్తాడు, ఇది వేడి అయింది. హుషారుంటే ఆయన అప్పుడు పూరి వేస్తే కరెక్ట్ అవుతుంది. వస్తాది షరెక్ట్ లేకుంటే చిన్న వస్తాది ఉంటాడు, ఆయనకు చెయ్యి అంటే ఆయనకు తెలియదు వీడు ఎంత కావాలి. మనం నూనెలా నీళ్ళేస్తాం, చర్ర అంటది. అది వస్తాది తెలుసు. ఈ చర్ర ఎంతసేపటి అయినాక పూరి వేయాలి. ఆ పెద్ద వస్తాది పెడితేనే పూరి కరెక్ట్ పొంగుతాయి. పొంగినాకనే కస్టమర్కి ఇవ్వాలి, అప్పుడు ఉడుతుంది. లేకుంటే పొంగకుంటే నూనె అవసరం దానికి. ఇక్కడ పూరి బాగలేదు అంటారు. దానికైనా ఉంటుంది ఎక్స్పర్టీస్. అదే ఇప్పుడు జనరల్ చాలా ఇప్పుడు సాబుదానా కిచడి మేము తయారు చేస్తున్నాం. ఎన్నో ఆడవాళ్ళు అడుగుతున్నారు నాకు, ఫార్ములా ఏమున్నది? సాబుదానా కిచడి ఇక ఆడవాళ్ళకి తెలుసు, కరెక్ట్ నానబెట్టాలి, కరెక్ట్ టైం చూసుకోవాలి, అప్పుడే సాబుదానా కిచడి తయారవుతుంది. సాబుదానా కిచడి ఆడవాళ్ళకు ఇవాళ ఒకటి అయితే రేపు ఒకటి అవుతుంది. అడుగు కావాలంటే కరెక్టా? ఆయన సాబుదానా మంచిగా వేయలేదు, అది కరెక్టే. సాబుదానా ఒక్కటే కంపెనీ వాడితే అదే ఎంత నానబెట్టాలి, ఎంత చల్లయ్యాలి, ఎంత పెరుగేయాలి, ఎంత చట్నీ వేయాలి, అది అంత. అది ఒకటి. ప్రతి ఒక్కటి ఇప్పుడు చట్నీ తయారు చేస్తారు, గ్రేవీ, రాయితా తయారు చేస్తారు, బిర్యానీ కోసం చేసేస్తాడు, రాయితా ఇచ్చేస్తారు. అది 2 hours తర్వాత 2 hours తర్వాత పుల్లగా అవుతుంది, అదే ఇచ్చేస్తారు మీకు. మీరు చూడండి, రైతా ఏ హోటల్ నుంచి ఇవాళ ఈయన మంచిగా ఉంటుంది, ఆయన మంచిగా ఎందుకుంటుంది? గ్యాప్ ఇచ్చిన తర్వాత అదే ఇచ్చేస్తారు. మా దగ్గర ఏమున్నది, ప్రతి 2-3 hours అయినాక రైతా తయారు చేయాలి, అది పడేయాలి. తెలిసిందా? చెయ్యండి, హోటల్లో చేయాలి ఇట్లా. కానీ ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళు చెప్పిన లాజిక్ ఇప్పుడు 33% నుంచి 38% లోపలే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వాలంటే అవ్వదు కదా. అట్లా సేల్ పెరిగితే పర్సెంటేజ్ అదే ఉంటుంది. సేల్ పెరుగు ఒక ఛాయ్కి 5 రూపాయలు దొరుకుతుంది. 2000 ఛాయలు అమ్మితే అప్పుడు పైసలు దొరుకుతాయి. 100 ఛాయలు అంటే ఎట్లా దొరుకుతుంది? కాస్ట్ మీకు ఎప్పుడైనా టర్న్ ఓవర్ బిజినెస్ లో పెరగాలి. రైట్. అప్పుడు కాంపిటీషన్ ఎవరు చేశారు? రైట్. ఇప్పుడు కాంపిటీషన్ మాట వచ్చింది కాబట్టి జనరల్ గా బిజినెస్ పెట్టే ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అనగానే భయపడతారు. మీ ఉద్దేశం ఏంటి సార్ కాంపిటీషన్ గురించి? కాంపిటీషన్ ఒక 1000 ఛాయలు అమ్మేటోని దగ్గర నువ్వు బండి పెడితే నీకు లాసే అవుతున్నది. ఆయన కాంపిటీషన్ చేస్తా అంటున్నావు, ఛాయ్ మంచిగా అవుతున్నది, నువ్వు తట్టుకోసాగడం. ఇప్పుడు మా దగ్గర జీతం మేము ఛాయ్ వన్కి మేము 15,000 ఇస్తాం, 15,000 20,000 ఇస్తాం. ఆ 15,000 ఇస్తాడని మీరు ఆయన 20,000 ఇస్తాడని మీరు తెచ్చుకుంటారు. మీరు అవును, నేను 10,000 ఛాయ్ అమ్ముతున్నా, ఆ వస్తాదికి మీరు తెచ్చుకున్నారు, 20,000 ఇవ్వాలి కదా. అవును, 100 ఛాయలే అమ్ముతున్నాడు, లెక్క సెట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? గిరాయికి నేల 20,000 కాసులు అనవసరంగా వానికి ఖరాబ్ చేసిన తీసుకోవచ్చు. తెలిసి అదే ఉన్నది ప్రాబ్లం. ఏమి టర్న్ ఓవర్ ఎప్పుడైనా పెరగాలి. టర్న్ ఓవర్ పెరగాలంటే
సేల్ కావాలంటే ఒక కస్టమర్తో ఇంకో కస్టమర్ రావాలంటే మౌత్ టాకింగ్ ఉండాలి. ఎప్పుడైనా హోటల్ బిజినెస్ లా మౌత్ టాకింగ్ ఎంత ఉంటుంది అంత మంచిగా. నాకు నిలోఫర్ తెలిసింది కూడా అట్లనే. మా టీం ఎంప్లాయీ చెప్పిండు నాకు, అరే నిలోఫర్ లో బాగుంటుంది. తర్వాత నరేష్ నా ఫ్రెండ్ ఉంటాడు, రేపు చలో పోదాం అని చెప్పి రాత్రి తీసుకెళ్ళి ఒక రోజు, అది అమ్మ ఎంత బాగుంది టీ అనుకున్నా. అది మెయిన్ మౌత్ టాకింగ్ ఉంటేనే దేనిదైనా కావాలి. అడ్వర్టైజింగ్ కాకుండా మౌత్ టాకింగ్ ఉండాలి. మౌత్ టాకింగ్ లేకుంటే కాదు. రైట్. ఇవాళ రేపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR యాక్టివిటీస్ అని చెప్పి ఏదో అది కూడా క్యాలిక్యులేషన్ చేసి GST ఇన్పుట్లు తెచ్చుకొని పనులు చేస్తారు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్. బట్ నేను మొన్న విన్నాను అనమాట, మీరు క్యాన్సర్ హాస్పిటల్ కి 20 years నుంచి మీరు రోజు అన్నదానం చేస్తా 26 years బాబా. మరి ఇప్పుడు నేను మా అమ్మ నాన్న బాధ్యత గరీబోలకు సాయం చేయన్నాడు. నేను అస్సలు ఇంకొకటి ఎప్పుడు ఇచ్చినా, గుడికి ఇచ్చినా, దేవునికి ఇచ్చినా కరెక్ట్ ఆయన వినియోగం చేస్తున్నాడా చూడాలి, అప్పుడే ఇవ్వాలి. రైట్. లేకుంటే కాదు. ఇప్పుడు విఠలవాడిలా మీరు చూడండి, ఇక్కడ గుడి ఉన్నది విఠలవాడిలా, సాయిబాబా గుడి. ఎంత మంచి పద్ధతి ఉన్నది చూడండి. అన్నం ఇచ్చే పద్ధతి, పూజ చేసే పద్ధతి, ఎంత పెద్ద పెద్దోళ్ళు అసలు ప్రతి దాకా లేదు కదా. అక్కడ అన్నదానం చేస్తే ఎంత ఉంటుంది. అయ్యగారు చూస్తే ఆశ లేదు, చూసారా అయ్యగారు ఎట్లా ఉన్నారు, పద్ధతితోని ఉంటారు, ఆశ లేదు. తో ప్రతి దాగలు ఉంటది. దానం చేసి వదిలేసుకోకుండా దానం చేసేటప్పుడైనా కరెక్ట్ వినియోగం చేసేటోనికి ఇవ్వాలి. మనం దానం చేస్తున్నాం, గుడికి ఇస్తున్నా అని 5,000 రూపాయలు ఇస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? 5,000 తీసుకుని అన్నదానం చేస్తున్నాడా లేదా? లేకుంటే ఇవాళ రేపు అయ్యగారులు 10 మంది దగ్గర తీసుకొని ఒక మనిషి అన్నదానం చేస్తాడు. అక్కడ ఎందుకు చేయాలి? మన చేతితో ఇవ్వాలి. ఇంకొకటి, ఇవాళ క్యాన్సర్ కాక తలసిమియా అని రోగం ఉన్నది, పేరున్నలా విన్నా, తెలియదు. అది ఎంత మంచిదంటే నేను చెప్తున్నా, మీ దానిలో ఎక్కడైనా కానీ తలసీమియా హాస్పిటల్కు ఒక్కనాడు రక్తదానం చేస్తే చాలా పుణ్యం, చాలా పుణ్యం. దానికన్నా పుణ్యం దునియాలో ఏది లేదు. ఎందుకు? పిల్లగాడు పుట్టినాక 15 రోజులకు 20 రోజులకు బ్లడ్ చేయకుంటే చనిపోతాడు ఆయన. మీరు తలసేమియా అసలు యూట్యూబ్ లో చూడు, ఆ రోగం వచ్చిన వాళ్ళకి పిల్లలు 15 రోజుల లోపల అది మేల్ ఫీమేల్ లా డిఫెక్ట్ అయ్యి పిల్లలు పుడతాడు. అట్లా ఓకే ఓకే. పుట్టినాక 15-20 రోజులకు బ్లడ్ చేయకుంటే ఆయన చనిపోతాడు. 50 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు బ్లడ్ చేంజ్ చేయాలి. మరి ఆ గ్రూప్ బ్లడ్ కావాలి. తెలిసిందండి అనమాట. తలసేమియా విషయంలో అడుగుంది, బ్లడ్ డొనేట్ చేస్తే చాలా పుణ్యం. పైసలు ఇవ్వకున్నా కానీ బ్లడ్ డొనేట్ చేయొచ్చు కదా, అది పుణ్యం. ఎందుకంటే ఆ బ్లడ్ ఎవరికి పోతుంది? ఎవరు చనిపోయేటోనికి పోతుంది, ఆయన బతుకుతున్నాడు. అది ఒకటి మంచి పని. కొత్త విషయం తెలుసుకున్నా సార్, థ్యాంక్ యూ. చూడండి తలసేమియా మీరు యూట్యూబ్ లో చూడండి, మీరు బ్లడ్ ఇస్తాడు, అక్కడ పోయి ఇస్తాడు, ఇక్కడ పోయి ఇస్తాడు. అంటే మెయిన్ ఆయన వాళ్ళకి ఇస్తే ఎంత పని. అది ఒకటి మంచి పని. క్యాన్సర్ది ఏమునంటే నేను ఇస్తుండే, క్యాన్సర్ తర్వాత క్యాన్సర్ కన్నా ఎక్కువ తలసేమియా ఉన్నది. మీరు చూడండి 15-50 ఏళ్ళు బతాడు, డాక్టర్ అయినా కానీ బ్లడ్ చేంజ్ చేయాలి. అదే చనిపోడు, ఆయన వయసు ఎంత ఉన్నా అంతే ఉంటాడు, కానీ బ్లడ్ 20 రోజులకు ఒకసారి చేంజ్ మార్చాల్సి వస్తుంది. అర్థమైంది. తో కొన్ని విషయాలు ఉన్నాయి. మంచి పైసలు కాదు, దానం ఇచ్చేటప్పుడైనా ఈ దానం ఇస్తున్నా, నేను ఇస్తున్నా ఉండకూడదు. నా బాధ్యత సంపాదించినాక 1% నేను కంపల్సరీ ఇవ్వాలి. ఒక అప్పున్నది, వడ్డీ ఇస్తున్నా అని చెయ్యాలి. రైట్. కానీ నేను దానం ఇస్తున్నా అని ఇవ్వకూడదు. బాధ్యత. మీరు 10 రూపాయలు సంపాదించినాక 1 రూపాయి గరీబోనికి ఉంటుంది. ఆ బాధ్యత కంప్లీట్ చెయ్యాలి. మంచి చేయకుంటే పైసలే ఉంటే అంతే కదా. లేకుంటే లీడర్ అయితే నేను పుక్యానికి ఇది ఇస్తా, గవర్నమెంట్ ఇస్తాడు, సొంతం పైసలతో ఇయ్యడు. అవునవును. సేవా భావన అంటే మనకు
సేవ చేస్తున్నా అంటే నా బాధ్యత సంపాదించినాక అది చెయ్యాలి కంపల్సరీ. రైట్. ఇంకొకటి పైకి వచ్చినాక కింద రాకూడదు మనిషి లైఫ్లో, అది పని చేయకూడదు. నేను పైకి వస్తున్నా అయితే మళ్ళీ కింద దేనికోసం వస్తా, అహంకారంతో వస్తున్నా, తెలిసిందండి నేను అనేటిది. పైన అయినాక కోట్లు అయినాక మన రోడ్డు మీద వస్తే ఇజ్జత్ ఉంటుందా? పైకి వచ్చినాక నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేనున్నా, ఇన్ని హోటల్ ఉన్నది, రేపు ఏమైనా పడిపోయినా అదే హోటల్ నేను పైసలు ఇచ్చి తాగాలి. అది రాకూడదంటే భయపడాలి కూడా, భయం ఉండాలి మనిషి. కింద నుంచి పైకి రావచ్చు, పైకి నుంచి కింద వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో మంది ఉన్నారు షేర్ మార్కెట్లో పైతలు, షేర్ కొంటలు, పైకి పైతలు, మళ్ళీ కింద వచ్చేస్తారు. ఆలోచన చేయాలి. పక్షి ఉంటుంది, చేస్తుంది పైకి దాకా పోయితా, ఆమె ఏం చేస్తుంది మళ్ళా కింద వచ్చేదాకా నాకు శక్తి ఉంటేనే అప్పటిదాకానే పోతుంది కింద. ఈత కొట్టేటప్పుడు పోయినాక రిటర్న్ వచ్చే గాలి ఉంటేనే పోవాలి, లేకుంటే పోయితే పోవాలి, వచ్చేది చనిపోతుంది మంచిగా. కరెక్టే లేదా? పైకి పోయినాక కింద వచ్చే దేవుడు చెప్తాడు. చెప్పడా? ఆఫ్కోర్స్ చెప్తాడు, మనకే అర్థమవుతుంది కదా. అది మనకే మాడతా, ప్రతి దానిలో ఉన్నది. సార్ ఒక 2 ఫన్నీ క్వశ్చన్స్. ఒకటి, మన చాయ్ వాళ్ళ మోదీజీ ప్రధానమంత్రి అయినారు, సో మీ గోల్స్ ఏంటి? అంటే ఆయనకని చూసి నేను నేర్చుకున్నా. चाय वाला प्रधानमंत्री बना है, अपन चाय बेच रहे, अपन भी प्रधानमंत्री बनना नहीं है। हैदराबाद में तो नंबर 1 नाम है। बस असदुद्दीन ओवैसी क्या बोले, तुम तो चाय बेच के चाय प्राइम मिनिस्टर बन, हमारे पास भी एक है चाय बेचने वाला, तुमको हम चाय पिलाते, तुम आओ, हम तुमको दिखाते। असदुद्दीन तुम नीलोफर की चाय मैं पैसे देके पिलाता हूँ, మోడీకి ఎందుకు అన్నాడు? మా దగ్గర నువ్వు అనుకున్న చాయ్ అమ్మి నేను చేసిన, మా దగ్గర ఒకడు ఉన్నాడు చాయ్ అమ్మి పియాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, తుమావు मैं पैसे देता అన్నాడు, బన్మస్కా ఖాओ చాయ్ పియో అన్నాడా? విన్నా. మరి ఆ టాకింగ్ ఎందుకు వచ్చింది? అది మనసులో ఉండాలి. చాయ్ అమ్ముడని లేదు, ఏది అమ్మినా కానీ ఈ ఒక్కొక్కటి జిలేబీ అమ్మి పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు కరీంనగర్ ఒక జిలేబీ అమ్ముతాడు, లోపల లైన్ తెస్తాడు, జిలేబీ అమ్ముతున్నాడు. ప్రతి దానికి టేస్ట్ కోసం అదే సేమ్ టేస్ట్ ఇవ్వాలి, పెరుగుతుంది. జిలేబీ అమ్ము, చాయ్ అమ్ము, ఆలు బొండ అమ్ము, మిర్చి అమ్ము, టేస్ట్ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పీరమైందని ఉల్లిగడ్డ వేసుడు లేదట. హోటల్ ఏం చేస్తారు, ఉల్లిగడ్డ పీర అన్నాయి సాబ్ ప్యాజ్ మయ్యి దేరా. तो प्याज ఎప్పుడైనా పిరమైనాక మనం ఇవ్వాలి, ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. अरे नहीं ఇస్తున్నాడు, ఏ अच्छा आदमी है नहीं ఆ ప్యాజ్ బంద్ ఒక అక్షరాలేవు అంటాడు. ఉన్నాడా? ఎందుకు? అంత సంపాదించే గుణమే. ఎంత తింటాడు మనిషి? నేను ఇంత సంపాదిస్తా, 2 పుల్కాలు కూర తింటా, అంతే కదా. ఇంకా ఎక్కువ పైసలు వచ్చి ఇంకా తక్కువ తింటాడు, షుగర్ వస్తుంది, ఏది వస్తుంది, తినద్దు, అదే తినద్దు, అంతే కదా. దానికన్నా కూడా అంత ఇచ్చే గుణం, మెయిన్ దాన గుణం ఉండాలి ఎప్పుడైనా లైఫ్ లో. చెప్పారు కదా, దాన గుణం లేనిది మంచి పైకి రాడు. నిలోఫర్ కి ఫ్రాంచైజీలు ఇస్తారా? ఇయ్యం సార్, నారే చెప్తున్నా. ఎందుకు ఇయ్యం అదేం చెప్తా, ప్లీజ్ చెప్పండి. ఫ్రాంచైజీ ఎందుకు ఇయ్యం? నేను ఇలా మీరు మంచోళ్ళని ఫ్రాంచైజీ ఇస్తా, ఓకే, నా పద్ధతిని వాడతారు. పాలు ఇది వాడు, ఈ బిస్కెట్ వాడు, రోజు కమ్మ, ఇది నా రూల్స్ ఉన్నాయని మీరు ఇస్తారు, నేను మీరు వాడతారు, నేను ఇచ్చేసిన. ఒక మాట చెప్తున్నా, నా తీరంగా ఇంకొక చుట్టాలు వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, నాకు ఆయన ఫ్రాంచైజీ అంటాడు, ఆయనకి ఇస్తాడు, ఆయన అది వాడాడు, నేను ఇది వాడంటే ఇంకోది వాడతాడు, నా బ్రాండ్ ఖరాబ్ అవుతుంది. నేను ఇవ్వకుంటా కానీ కోపం వస్తుంది, ఆయనకి ఇచ్చిన నాకు ఇవ్వలేదని. ఫ్రాంచైజీ ఇవ్వచ్చు, ఇది వాడంటే అదే వాడాలి. వాడతాడా ప్రతి ఒక్కడు? 10 ఫ్రాంచైజీ ఇచ్చినాక ఒకడు వాడతాడు, ఒకడు వాడడు.
ఒక దాగలా చేస్తాడు, ఒక దాగలా చెయ్యడు. రైట్. దానికోసం ఫ్రాంచైజ్ ఇస్తే మన పద్ధతి ఎవరు వాడడు. పాలు పలిగినాయి, ఆ పాలు తెస్తాడా, మళ్ళా పాకెట్ పాలు తెస్తాడు. రైట్. నీలోఫర్ పేరు కాంప్రమైజ్ అయిపోతాడు. అంటే మీకున్న పెయిన్ వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ స్కేలింగ్ ఎట్లా సార్? పెద్దగా ఎట్లా చేస్తాం మనం? అట్లా మనమే చేయాలి, మన చేతులను పెట్టుకుందాం. మనం చేయొచ్చు, ఏమున్నది. ఒక జితగాడు మేనేజర్ అయిండు, ఆయనకు బాధ్యత ఇవ్వాలి, ఆయనకు ఫుల్ బాధ్యత ఇవ్వాలి. ఆయన టేబుల్ షాప్ చేయటోడు సూపర్వైజర్ అయిండు, మేనేజర్ అయింది, ఒక హోటల్ ఆయన బాధ్యత ఇయ్యిండు, బరాబర్ చేస్తాడు. రైట్. ఫ్రాంచైజ్ ఇచ్చే కన్నా ఆయన లైఫ్ మించి చేయండి. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ నేనే కనుక నా దగ్గర ఫుడ్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉంది, మా ఇంట్లో పెడుతున్నారు, నేను ఒకవేళ దిగాలనుకుంటే ఎట్లాంటి బిజినెస్ దిగొచ్చు? ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ లో ఏదైనా బిజినెస్ లా మన దగ్గర రెడీమేడ్ షాప్ కానీ, బట్టల షాప్ కానీ, కిరాణా షాప్ కానీ, కిరాయా మనం ఎంత ఉన్నది, జీతగానికి ఎంత ఇస్తున్నాము, అది ఒక 6 months 1 yearది మనకు బ్యాక్ ఉండాలి. రైట్. తెలిసిందా? లాస్ చేసే బర్దాస్త్ చేస్తే రేపే సంపాదిస్తా ఇంత పెట్టుబడి పెట్టినాక అది ఉండకూడదు. 6 months 1 year కిరాణా దుకాణం పెట్టు, బట్టల షాప్ పెట్టు, యా మిర్చి బండి పెట్టు. ఆ జీతగానికి ఇచ్చే శక్తి, కిరాయి ఇచ్చే శక్తి మన దగ్గర 6 నెలల నుంచి 12 నెలల వరకు, దాన్నే మనం రన్వే అంటాం జనరల్. అది ఉండాలి అప్పుడే. రైట్. అప్పుడు ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. నాకు ఇయ్యాలు పెట్టిన వాళ్ళు రేపే జీతగాడు ఎందుకు? ఒక జీతగాడు మిర్చి బండి మీద పనిచేస్తాడు, ఆయన వేరే దగ్గర పెడతాడు. రైట్. నాకు వచ్చింది మిర్చి బజ్జీ అని ఆయన పెడతాడు, కానీ ఆయన దగ్గర పెట్టినాక ఆయన ఇయ్యాల అది సంపాదిస్తే రేపు తినచ్చున్నది దాన్ని. ఆయన దగ్గర మార్కెట్లో రేపు ఉద్దరు తెచ్చి అమ్మే పొజిషన్ లేదు. అవును. రెంట్ ఇచ్చే పొజిషన్ లేదు. ఆయనకేమన్నా నాకు పని వచ్చు, ఆ కస్టమర్ నా దగ్గర వస్తాడని నమ్మకంతో పెడతాడు. రైట్. ఆ కస్టమర్ రావాలంటే ఎప్పుడు రావాలి? ఎప్పుడైనా 1 lakh రూపీ బిజినెస్ అయితే 100 రూపీ 100 అంటే 100 ఛాయలు పోతున్నామంటే 50 ఛాయలు రోజు వచ్చేటోడు ఉంటాడు. 25% ఎప్పుడో వస్తాడు, 25% కొత్తోడు వస్తాడు. రైట్. మీరు చూడండి, తెలిసిందా? కొత్తోడు వచ్చినాక క్యాచ్ చేయాలంటే వస్తువు అదే సేమ్ ఇవ్వాలి. రైట్. 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 ఎప్పుడైనా రావచ్చు, పొద్దుగాల రావచ్చు, సాయంత్రం రావచ్చు, నైట్లో రావచ్చు. ఇంకా కొత్తోడు వచ్చినాక క్యాచ్ లోడ్ చేసుకోవాలి ఆయన, మీ సేల్ పెరుగుతుంది. రైట్. కరెక్టా నేను అనేది? ఇప్పుడు నేను కామతోటలు దోశ తింటా, రోజు పోవాలని లేదు కదా, ఇవాళ తింటా రేపు తింటా, అట్లా 25% ఉంటుంది. రైట్. రోజు పోయేటోడు ఒక 50% ఉంటుంది. ఎప్పుడో తాజ్మహల్ హోటల్ బాగున్నది, దోశ తిందాం పోయిదాము, ఎప్పుడో కొత్తోడు వస్తాడు, అది 25%. అది కొత్తోడు వచ్చినాక క్యాచ్ చేయాలి మనం. అవును. అప్పుడు బిజినెస్ పెరుగుతుంది. రైట్. కరెక్టా? కరెక్ట్. ఇంకోటి సార్, ఇప్పుడు మీ అంటే ఇది ఫ్యామిలీ బిజినెస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇది జనరల్ గా 2 రకాలు ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ మా గ్రాండ్ ఫాదర్ అని చూస్తారు, ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ అని చూస్తున్నా. జనరల్ గా ఉంటే చలో మీరు ఎట్లంటే చెప్పండి, ఇన్పుట్స్ చేయండి, చేసుకుంటూ పోతా అన్నట్టు ఉంటారు. లేదా నువ్వేంద్ర చెప్పేది నేను సీతయ్య నేను చెప్పినట్టే వినాలి అన్నట్టు ఉంటారు. మీరు ఏ రకం? ఫస్ట్ బిజినెస్ అన్నాక ఇప్పుడు మా కొడుకుని నేను ఇద్దరు చేస్తాను. ఇద్దరు చేసినాక ఇద్దరు భావన ఒకటే ఉండాలి. భావన అంటే ఒకటి మా కొడుకు లేబర్కు మెయింటైన్ చేస్తాడు, లేబర్ టీమ్ అంతా ఆయన మెయింటైన్ చేస్తాడు. లేబర్ కంటే లేబర్కి మెయింటైన్ చేయి మొదలు చేస్తుండే, ఇప్పుడు హెచ్ఎం పెడుతున్నాడు, పర్చేస్ మేనేజర్ పెడుతున్నాడు, పర్చేస్ మేనేజర్ ఇప్పుడు మాది పెద్ద అయిపోయింది, అన్ని వేరే వేరే పెడుతున్నాడు. కానీ ఉన్నది కానీ పురాగ శ్రద్ధ మాది ఇద్దరిది ఎప్పుడైనా ఉంటుంది. ఇంటికాడ మాట్లాడుకుంటాం మేము, రేట్ పెంచాలంటే ఏం చేయాలి, ఇద్దరిది ఒకటే ఉండాలి. ఇప్పుడు అన్నదమ్ములు 4 ఉంటారు, ఒక భావన వేరే ఒక భావన వేరే, అందుకోసం బిజినెస్ పోతుంది. రైట్. మీ ఇద్దరి మధ్యలో ఎట్లుంటుంది సార్? అంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అప్పుడు డెసిషన్ ఒకటే ఉంటుంది. అట్లే ఆయన చెప్పినా కానీ మేము ఆలోచన చేసినాం, లేకుంటే అది రాంగ్ ఉంటే చెప్పేస్తాం ఇది రాంగ్ ఉన్నదని. ఎందుకు రాంగ్ ఉన్నదని చెప్పాలి. రైట్. అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైనా రేట్ పెంచుదామంటారు, ఈ చలికాలం ఉన్నది, ఇప్పుడు రేట్ పెంచచ్చా లేదు, పాలు దొరుకుతాయా లేవు, ఓకే
ఇప్పుడు రేట్ పెంచితే పాలు దొరకాయి ఉంటాయి, అది ఒకటి. అన్నీ చలికాలంలో చాయ్ ఎక్కువ తాగుతారు, అది ఆలోచన చేయాలి. ప్రతి బిజినెస్ అంటారు ఇప్పుడు బట్టల దుకాణం ఉన్నది, సీజన్ ఉండదు. ఆ సీజన్ టైంలో ఎట్లా కొత్త బట్టలు తేవాలి, బట్టల షాప్లో నాకు అనుభవం ఉన్నది. మీకు ఎప్పుడు బట్టలు జమ అయితేనే ఉంటుంది. మీకు 5 కలర్లు తెస్తాం, 3 కలర్లు ఒడిచినాయి. డెడ్ స్టాక్ ఉంటూనే ఉంటుంది. డే స్టాక్. ఆ డే స్టాక్ ఎప్పుడైనా ఏడాదికి ఒక్కసారి మనం ఏదైనా డిస్కౌంట్ తీసి అమ్మేయాలి సేల్. అప్పుడే మరి బట్టల దుకాణం నడిపించచ్చు. రెడీమేడ్ షాప్ అయిందంతే. ప్రతి ఏడు డిస్కౌంట్ సేల్ అన్ని కొత్త తీసేయాలి. లేకుంటే కష్టమైన అదే పురాణ వాళ్ళ ఇది కారాలు. వీళ్ళేం చేస్తారు ఆలోచన, నేను 100 రూపాయలు తీసుకున్నా 80 రూపాయలు అమ్మితే నాకు లాస్ అవుతుంది. కానీ 80 రూపాయలు అమ్మితే లాస్ అవుతుంది. ఒకటి కొనేటోడు ఉంటాడు, కల్లియా మొన్న కొన్న 100 రూపాయలు, ఇవాళ డిస్కౌంట్ ఉన్నాయి 80 రూపాయలు వస్తున్నాయి, ఒక 20 రూపాయలు బచేస్తారని కొనేటోడు ఉంటాడు. కానీ ఆ 80 రూపాయలు ఎంత లాభం ఉన్నది? కొత్త స్టాక్ వస్తుంది, కొత్త ప్లేస్ మారుతుంది, అక్కడ స్పేస్ దొరుకుతుంది, కొత్త స్టాక్ వస్తుంది, అమ్మడానికి కొత్త ప్రోడక్ట్స్ ఉంటాయి. రైట్. అంటే నాకు బట్టల దుకాణం అనుభవం ఉన్న అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ అదే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు అంటే స్టార్టింగ్ లో మీ జర్నీ అంతా చూస్తే నిలోఫర్లో మీరు స్పీకర్ లాగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ నుంచి ఇప్పుడు నిలోఫర్కే ఉన్నారు. సినిమాలలో చూస్తాం ఇట్లాంటివన్నీ. బట్ ఈ జర్నీ మొత్తంలో మీ టర్నింగ్ పాయింట్స్ కానీ బాగా గుర్తుండిపోయే విషయాలు ఏమైనా ఉంటే కొంచెం. అంటే నేను హోటల్లో పనిచేస్తున్నప్పుడు, అంటే హోటల్లో పనిచేసేటోడు ఎవరైనా ఉండని చిన్న చూపు చూపుతారు, మంచి చూపుతారు కదా. అవును సార్. అదే ఆఫీస్లో పనిచేసేటోడికి మంచిగా చూస్తారు. నాకు తెలుసు, మీ ఊరు నుంచి వచ్చినాక హోటల్లో పనిచేస్తున్నా అంటే వాల్యూయలు. అమెరికాలో పోయినాక, యుఎస్లో పోయినాక ఏం చేస్తున్నావు అంటే ఆఫీస్లో పనిచేస్తున్నా వస్తున్నా, అక్కడ మోరీలు కడవు, ఇక్కడైతే ఆఫీస్లో తెలుసు కదా. సో మా దగ్గర ఏమున్నది, హోటల్లో టేబుల్ షాప్ చేసేటానికి పైకి తెస్తాం మేము, పోస్టింగ్ ఇస్తాం. క్యా అంటే నేను మేనేజర్ ఉన్నా అంటాడు, తెలుసా. లేకుంటే హోటల్ టేబుల్ షాప్ కరా అంటే టేబుల్ షాపే ఉంటారు. ఒకరికి పోస్టింగ్ ఇస్తే ఇంకోనికి పోస్టింగ్ ఇస్తే నేనే పైకి రావచ్చు. సో అది ఫాలో అవుతారు, ఇంకా అట్లా ఫాలో అవుతాం. అండ్ మీరు చాలాసార్లు మాట్లాడినప్పుడు మీ ఇంట్లో మీ స్టడీస్ కోసము మీ ఆవు నమ్మాల్సి వచ్చిందనే విషయం చెప్పిన ప్రతిసారి చాలా గుర్తుపెట్టుకోవాలి కదా. నేను అదే చెప్తున్నా, ఆటో నడిపించేవాడు కానీ నా కోసం బంగారం అమ్మి నాకు అడ్మిషన్ ఇప్పించిండు మా డాడీ. నా డాడీ ఇల్లు కట్టినా కానీ అప్పు తీసుకొని వచ్చి నాకు చదివిపించిండు. అది మనసులో పెట్టుకోవాలి. ఆవు అమ్మింది నాది ఉన్నది. వాళ్ళకైనా ఎవరైనా ఎవరింటి కాడైనా చదువు చెప్పేటప్పుడు ఏడైనా కానీ మీ ఇంతమంది కూర్చున్నాడు, మీ డాడీ మమ్మీ కష్టపడింది ఏది, బంగారం అమ్మంది, ఇల్లు అమ్మంది, లేకుంటే ఫైనాన్స్ తెచ్చింది, మీరు ఎప్పుడు చదువుకోలేదు ఎవరైనా చూడండి, ఉన్నదా? అది గుర్తు పట్టుకోవాలి. మా డాడీ మా కోసం ఎంత చేసిండు, ఆ డాడీకి ఆ పరిస్థితి రాకూడదు. రైట్. అది రావాలి. స్టేజ్ పాయింట్ అంటే అంతే ఉన్నది, ఇంకేమున్నది? ఇంకేమున్నది? ప్రతి ఒక్కటి ఉన్నది. ఇప్పుడు ఆయన ఇంటికాడ ఏమున్నది, ఆయన ఇంటికాడ చెప్తున్న చదువు చేసినప్పుడు బట్టి ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ, ఎండి చేసినా కానీ ఆయన కూదబెట్టే ఎండి చేసిండు. చెప్తున్నా, ఏదో 100లో ఒక్కడున్నాడు ఎండి ఫ్రీ సీట్ వచ్చింది. ఎండి సీట్ వచ్చినోడు డొనేషన్ కట్టే వచ్చిండు. డొనేషన్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? మా నాన్న అప్పు తెచ్చే డొనేషన్ కట్టిండు. అది గుర్తు అయితే పెట్టుకోవాలి కదా. రైట్. అది గుర్తు పెట్టుకుంటే రోజు దేవుడు ముంగట కొంచెం అవుతాడు. రైట్. లేకుంటే నేనే ఆయనకు సాత్తున్నా, మా నాన్నకు నేనే సాత్తున్నా, అర్థమైంది, అది రాకూడదు. రైట్. అండ్ అంటే జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో 2 క్వశ్చన్లు అడుగుతా. ఒకటి, మనుషులందరికీ ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వండి అన్నట్టు. ఇప్పటికీ చాలా అడ్వైస్ ఇచ్చారు, కానీ ఇంకేమైనా పర్సనల్ అడ్వైస్ ఏమైనా ఇవ్వగలుగుతా అంటే చూసే యంగ్స్టర్స్కి. జనరల్గా చాలా మంది కూడా 30-35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు చూస్తారు మన పాడ్కాస్ట్లో. అందులో చాలా మంది స్టార్ట్అప్స్ పెట్టుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మంచి జాబ్ చేద్దాం అనుకున్న ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇంకొక అడ్వైస్ ఇవ్వగలితే. బిజినెస్ చేయాలంటే మనం 10 మందికి ఉపాధి ఇచ్చేటప్పుడు బిజినెస్ పెడుతున్నాం.
జీతం చేయాలంటే నా పద్ధతి, నా జీతం అక్కడనే స్టేజ్ ఉన్నది. రైట్. బిజినెస్ అంక 10 మందికి బతకాలి. 10 మంది బతకాలంటే నాతో రేపు జాబోలు కానీ పక్కోడు కానీ ఎవరైనా కానీ బిజినెస్ మ్యాన్ అంటే ఆ శక్తి ఉండాలి. 10 మందికి నేను ఉపాయం అనే జాబ్ ఇవ్వచ్చు, అప్పుడే బిజినెస్ లో దిగాలి. జాబ్ చేయాలంటే నా జాబ్ నాకు సిస్టమేటిక్ ఇంత చేస్తున్నది, ఇంత వస్తున్నది, అంతే. నా డెవలప్మెంట్ అంతే ఉంటుంది. ఆయన ఇల్లు కట్టాలంటే ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి, జాబ్లో కట్టాలి, ఆయన అంతే. బిజినెస్ అంటే నేను ఇల్లు కట్టాలంటే నేను 10 మందికి ఉపాధి ఇస్తేనే నేను పెద్ద ఇల్లు కట్టాలి. బిజినెస్ ఇంకా జాబ్ రెండిట్లో డిసైడ్ చేసుకోవాలి. మనం బిజినెస్ చేస్తే 10 మందికి ఉపాధి దొరుకుతుంది, జాబ్ చేస్తే ఉపాధి మేము ఇవ్వం. అదే జాబ్లని పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా చేస్తాడు, కానీ అది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇస్తారు. సొంతం అంటే సొంతం బిజినెస్ పెట్టాలంటే 10 మందికి జాబ్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ అంటే జనరల్గా చాలా మందికి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి కదా సార్, వీళ్ళని చూసి నేను నేర్చుకున్నా ఇట్లా అని. మీకు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఒక బుక్ అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నేను ఏ స్టేజ్ నుంచి వచ్చి ఈ స్టేజ్లో వచ్చిన, రైట్. నాకు చూసి రోజు 100 ఫోటోలు తీస్తున్నాను. ఎందుకు తీస్తాను? ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చిండు మా కొడుకు కానీ నేను చెప్తా, ఆయన చూడు ఎంతో మంది వస్తారు, లేడీస్ వస్తారు, ఫ్యామిలీ వస్తారు, నా ఫ్యాన్ వస్తారు, వీళ్ళు చూడు ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వచ్చిండు చూపేందుకు వస్తారు. ఎంతో మంది చెప్తారు, ఆశీర్వాదం అంటాడు. నేను ఆయన చెప్తా, తుమారి పితాజీ పడాలి, తుమ్ ఓ స్టేజ్ పే ఆనా బోలా తో ఐసా కర్నా అని నేను అంటా. అది చూసుకోవాలి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎంత బిజినెస్ మ్యాన్ లేరు, ఎన్ని హోటల్ లేరు, ఏ హోటల్లో ఉంది ఫోటో తీస్తారు ఎవరైనా. నేను ఇప్పుడు పోయిన మళ్ళీ హిమాయత ఆగుండి ఫోటో అంటాడు. రైట్. మినిమం రోజు 100 ఫోటోలు అవుతాయి. పబ్లిక్ లో నేను ఉంటా, జీతగాలతో ఉంటా, పబ్లిక్తో ఉంటా, పబ్లిక్ ఏం కావాల్సి చూస్తా. బిజినెస్ అన్నాక 10 మంది బతకాలి మనతోని, అప్పుడు బిజినెస్ చేయాలి. జాబ్ చేయాలంటే జాబ్ చేసినాక ఎవరు జీతం ఇస్తున్నాడు ఆయనకు సంతోషం ఇవ్వాలి. అప్పుడు మన ఇంక్రిమెంట్ ఉంటుంది. నీకు 10 రూపాయల జీతంలో 15 వస్తాడు. జాబ్ అంతే ఉంటుంది, నీకు పెంచుతాడు, పోస్టింగ్ పెరుగుతుంది, అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్పుట్స్ వచ్చినాయి మాకైతే, చూసే వాళ్ళకి చాలా మందికి ఈ బిజినెస్ పెట్టినా కూడా పనికొచ్చే మాటలు మాట్లాడినాం మనం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్.